అధిపతి ఉన్నందులకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మా మంచి కాపరిగా ఉన్నందులకై స్తోత్రాలు నాయన. క్షమించటకు సిద్ధ మనసు కలవాడవు నీవే. దయాదాక్షిణ్య పూర్ణుడవు తండ్రి. దీర్ఘశాంతం కలవాడవు నా తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మొదటివాడును కడపటివాడునై ఉన్న దేవా నీకు స్తోత్రం నాయన. అదిగో తండ్రి, ఆ పరలోకంలో నాయన తండ్రి, కెరూబుల చేతను శరాపుల చేతను పరిశుద్ధ దేవతల చేతను మానక నిత్యము పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానముతో కీర్తింపబడుతున్నవాడా, వేలాది వేల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలపు వేళ జూమ్ మీటింగ్ లో ప్రభా మేమందరం ఈ విధంగా కలుసుకొని అయ్యా మిమ్మల్ని స్తుతించుటకు ఆరాధించుటకు మీరు ఇచ్చిన ఈ కృప కొరకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినాయన. ఆ సజీవమైన దేవుణ్ణి ఆరాధించే భాగ్యం మాకందరికి అనుగ్రహించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. చేరి వచ్చిన ప్రతి బిడను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. తండ్రి, ఒక్కొక్కరిని వారి కుటుంబాలని దీవించండి, వారి పిల్లల్ని వారి గ్రాండ్ చిల్డ్రన్ ఆశీర్వించమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రభా నీ కృపలో మమ్మల్ని అందరినీ వర్ధిల్లింప చేయండి ప్రభా. మా లోటుపాట్లను సవరించమని వేడుకుంటున్నాను తండ్రి. మరి ముఖ్యంగా ఈ ఉదయ కాలపు వేళ నా తండ్రి ప్రభా చేరి వచ్చిన బిడ్డలందరినీ బట్టి వందనాలు తండ్రి. దైవదాసులను మా కొరకు మీరు ఏర్పాటు చేశారు తండ్రి ప్రభా. జామి రవికుమారయ్య గారిని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. సునీతమ్మ గారిని బట్టి వందనాలు. గ్రేస్ కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. బిడ్డ భవిష్యత్తును మీరు తీర్చిదిద్దండి తండ్రి ప్రభా. ఆ బిడ్డకున్న తలనొప్పిని మీరు తీసివేసిన విధానాన్ని తలపోసుకుంటూ మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. వారు చేస్తున్న పరిచర్య అంతటినీ దీవించండి అయ్యా. కుటుంబం అంతా మీ సన్నిధిలో కనబడుతున్నందులకి వేలాది వేల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. పరిచయం నాన్న దీవించండి. 30 60 100 వర్ధిల్లింప చేయండి నాయన. అనేక ఆత్మలు నా తండ్రి మీ వైపు త్రిప్పుటకు నీ బిడ్డను మీరు వాడుకుంటున్న విధానాన్ని బట్టి వేలాది వేల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి ముఖ్యంగా తండ్రి పిల్లల మధ్య జరుగుతున్న పరిచయను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. యవన బిడ్డలను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. తండ్రి ప్రభా యేసయ్య, ఈ రోజు నాయన వాక్యం అందిస్తుండగా నీ బిడ్డను తండ్రి మీరు సిలువ చాటున మరుగుపరచండి అయ్యా. మీ నోటి బుర్రగా వాడుకోండి. మీ వాక్యాన్ని తన నోట ఉంచండి ప్రభా. మాకు కావలసిన ఆత్మీయ ఆహారం అందిస్తుండగా ప్రభా మేమందరం కూడా శ్రద్ధతో భయంతో వణుకుతూ విని ప్రభా విని విడిచిపెట్టే వారంగా కాకుండా నా తండ్రి నా దేవ మా హృదయాల్లో పదిలపరుచుకొని ప్రభా వాక్యానుసారంగా మేము జీవించటకు మీరు ఆకలి ఎందునారా మేము నిందారహితంగా కనబడటకు మాకు సహాయం దయచేయమని ప్రభా చేరి వచ్చిన ప్రియబిడ్డలందరినీ మీ చేతికి అప్పగించుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి బ్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్ హల్లెలూయా. అమెన్ అమెన్ హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అక్క. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవాను చిత్తంగా ఏర్పరచబడినటువంటి పాస్టర్ జామి రవికుమారయ్య గారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. అయ్యగారు అందరికీ సుపరిచితులే. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరుపరిచయం. పాస్టర్ జామి రవికుమారయ్య గారు వేదాంతవేత్త మరియు విద్యావేత్త, సంఘ పరిచర్యతో పాటు యువత మరియు పిల్లల మధ్య మరియు గిరిజన ప్రాంత ప్రజల మధ్య అయ్యగారు ప్రభువుని ఆసక్తితో సేవిస్తా ఉన్నారు. ప్రస్తుతం వారు విజయనగరం ఇమ్మానియేల్ బాప్టిస్టు సంఘ కాపరిగా సేవలు అందిస్తా ఉన్నారు. రవి గారు, అతని ప్రియ సతీమణి గారు సునీత గారులకు గ్రేస్ అనే కుమార్తె కలరు. అయ్యగారిని అయ్యగారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు అయ్యగారు. ప్లీజ్ అండి. యేసుక్రీస్తు నామంలో వర్చువల్ ఫెలోషిప్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన బాబి రత్నాకర్ గారికి, అది కోటి మరి ప్రత్యేకమైన వందనాలు. ఈనాటి మన వాక్య ధ్యానాంశము యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం విధంగా చదువుతూ ఉన్నాను. మీకును దానికిని దాదాపు 2000 కొలమూర్ల ఎడమ ఉండవలను. మీరు వెళ్ళు త్రోవ మీరు ఇంతకు ముందు వెళ్ళినది కాదు, మీరు దాన్ని గుర్తుపట్టవలను. గనుక మందసమును సమీపంగా మీరు నడువరాదు. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయను గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అని జనులకు ఆజ్ఞయించాను. మీరు నిబంధన మనసం ఎత్తుకొని ప్రజల ముందు నడువుడని యాజకులకు అతడు సెలవీయగా వారి నిబంధన మనసం ఎత్తుకొని ప్రజల ముందు నడిచిరి. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉందని ఇశ్రాయేలు అందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చెయ్య మొదలు పెట్టేదను. ఈ చదువుకున్న వాక్య భాగం చూసినట్లయితే దేవుడు 2024 సంవత్సరం అంతా మనల్ని కాచి కాపాడి 2025 సంవత్సరంలో దేవుడు ప్రవేశపెట్టాడు. అదేవిధంగా మనకి ఆల్రెడీ 2020 సంవత్సరంలో 9 రోజులు గడిచిపోయాయి.
9వ రోజులో ఉన్నాం మనం. సో ఈ నూతనమైన ప్రయాణంలో అగమ్య గోచరమైన భవిష్యత్తులోకి మనం వెళ్తూ ఉన్నాం. 2024లో ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో ఒక తెలియని స్థితిలో మనం అడుగు పెడుతూ ఉన్నాం. బట్ సత్యం ఏంటంటే, నూతన సంవత్సరంలో మనల్ని ప్రవేశపెట్టింది దేవుని కృపే. నూతన సంవత్సరం మనం నడిపించేది, గెలిపించేది దేవుని కృపే. కాచి కాపాడేది, తోడుగా ఉండేది, నీడగా ఉండేది దేవుని యొక్క కృప తప్ప మన యోగ్యతో, మన ధన్యతో, మన భక్తో, యుక్తో, శక్తో కాదు. గడిచిన సంవత్సరం తన జీవపు మూటలో మన ప్రాణాన్ని దేవుడు కాచి కాపాడి, మనం నడవబోతున్న నూతన సంవత్సరంలో నూతన అనుభవాలు ఇచ్చేది ఆయనే. అలయక సొమ్మసిల్లక సాగిపోవడానికి శక్తినిచ్చేది ఆయన కృపే. సో మనం ప్రారంభిస్తున్న సంవత్సరంలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీరు విల్లు త్రోవ మీరు ఇంతకు ముందు వెళ్ళినది కాదు, మీరు దాన్ని గుర్తుపట్టాలని చెప్పి వాక్యం మనకి సెలవిస్తుంది. అంతేకాకుండా మీరు మందసాన్ని వెంబడించండి అంటున్నాడు ఆయన. మందసంలో ఏముంది అనే విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, మన్నాగల బంగారు పాత్ర, చిగురించిన అహరోను చేతికర్ర, అదేవిధంగా 10 ఆజ్ఞలు కలిగిన నిబంధన పలకలు అందులో ఉన్నాయి. సో దాని అర్థం ఏంటంటే, ఆదికాండం మనం ప్రారంభంలో చూసినట్లయితే, యోహాను సువార్త ప్రారంభంలో కానీ మనం చూసినట్లయితే, అక్కడ రాయబడ్డ మాటలు కానీ మనం చదివినట్లయితే అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను. ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుడు మహిమ వల్ల మనం ఆయన మహిమను కనుగొంటుంది. అంతేకాకుండా ఇశ్రాయేలుకు జీవవాక్యం ఇచ్చిన వాడు మోషే అని బైబిల్లో రాయబడి ఉంది. అంతేకాకుండా దావీదు మహారాజు కీర్తన గ్రంథాన్ని రాస్తూ ఆయన చెప్పిన మాట ఏంటంటే, అయ్యా నువ్వన్నిటికన్నా నువ్వు ఇచ్చిన వాక్యము నువ్వు హెచ్చించావంటాడు ఆయన. ఎందుకంటే దేవుడే వాక్యమై ఉన్నాడు కాబట్టి, దేవుడే వాక్య రూపంలో మన మధ్య సంచారం చేశాడు కాబట్టి, వాక్యానికి శరీరం ఇస్తే యేసుక్రీస్తు, అదేవిధంగా ఆయన వాక్యమై ఉన్న దేవుడు. సో ఈ 2020 సంవత్సరంలో దేవుడు మనం చెప్తున్న మాట ఏంటంటే, ఆ వాక్యాన్ని మీరు వెంబడించండి, వాక్యానుసారంగా మీరు జీవించండి అనే విషయాన్ని చెప్తూ 138వ కీర్తన 2వ వచనంగా చూసినట్లయితే, నీ పరిశుద్ధలాయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను, నీ నామం అంతటి కంటే నీవు ఇచ్చిన వాక్యము నువ్వు గొప్ప చేసి ఉన్నావు. అంతేకాకుండా దావీదు మహారాజు అదేవిధంగా రాసిన కీర్తన గ్రంథంలో 119వ కీర్తనలో కానీ మనం చూసినట్లయితే, నీ వాక్యము నా జివ్వకు ఎంతో మధురము, అవి నా నోటికి తేనె కంటే తీపిగా నున్నవని చెప్పుకొస్తూ 5వ వచనానికి వచ్చినప్పుడు, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది అనే విషయాన్ని ఆయన చెప్తూ ఉంటాడు ఆయన. సో విధంగా చూసినట్లయితే దేవుడు వెంబడిస్తున్నామన్నది ఏంటంటే, ఆయన వాక్యాన్ని వెంబడించమని చెప్తూ ఉన్నాడు ఆయన. అంతేకాకుండా అందులో మనం ఇంకా జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, అక్కడ చెప్తున్న మాట ఏంటంటే, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అని జనులకు ఆజ్ఞాపించాను. సో 2025 సంవత్సరంలో చూపుల్లో కానీ, తలంపుల్లో కానీ, ఆలోచనల్లో కానీ, ఇంకెక్కడైనా ఇందులోనైనా మనకు ఒకవేళ పాపం కానీ, శాపం కానీ ఒకవేళ ఏమైనా ఉన్నట్లయితే, సో దాన్ని విడిచిపెట్టి శుద్ధీకరించుకోండి, యేసుక్రీస్తు యొక్క రక్తంలో దాన్ని కడుక్కోండి అని చెప్తూ ఉన్నాడు ఆయన. అంతేకాకుండా మనం చూసినట్లయితే రాయబడ్డ మాట ఏంటంటే, మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసము యాజకులైన లేవీలు మోసుకుని పోటు చూసినప్పుడు మీరున్న స్థలమును బయలుదేరి దాని వెంబడి వెళ్ళవాలి. సో మనం ఎవరి వెంబడి వెళ్ళాలంటే, ఒకటి దేవుని వాక్యం వెంబడి వెళ్ళాలి. రెండో చూసినట్లయితే, ఎవరైతే జీవవాక్యాన్ని మోస్తూ ఉన్నారో, ఎవరైతే
మందసాన్ని మోసే యాజకులు వాక్యం అనే కాడిని వారు మోసుకొని వెళ్తూ ఉన్నారు. సో వారిని వెంబడించమని వాక్యం మనకి సెలవిస్తుంది. అప్పుడు ఇప్పుడు ముందు నడిచేది దేవుని యొక్క మందసంలో ఉన్న వాక్యమే. మనం వెంబడించవలసింది దేవుని వాక్యాన్ని. అదేవిధంగా ఎవరైతే యాజకులు ఆ దేవుని వాక్యాన్ని మోస్తూ ఉన్నారో, వెంబడిస్తూ ఉన్నారో, సో వారిని మనం వెంబడించాలని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యం అనే కాడిని మోసే నిజమైన యాజకులు మనం వెంబడించాలి. మనం చూసినట్లయితే మన ప్రయాణం అంతా దేవుని మీద ఆధారపడి ఉంది. ఒకవేళ మనం చూసినట్లయితే ఏమిటి మార్గం అని ఆలోచన చేసినట్లయితే కీర్తన 65:12 అంటాడు, యెహోవా యందు భయభక్తులు గలవాడు వాడు కోరుకోవలసిన మార్గమును ఆయనే వారికి బోధించును. మనం ఒకవేళ దేవుని యందు ఒకవేళ మనం కానీ భయభక్తులు కలిగిన వారుగా అయితే, సో దేవుడు మనం ఏదైతే కోరుకోవాలో, మనం దేని వెంబడైతే నడవాలో దాన్ని, ఆ కోరుకోవలసిన మార్గాన్ని దేవుడు మనం తెలియజేస్తాడు. 2 మార్గాలు జీవం వర్ణం, 2 మార్గాలు ఇరుకు మార్గం, విశాలత మార్గం. యేసేపు జీవితంలో పాపం చేయాలా లేదు చెరసాలకు వెళ్ళాలన్నప్పుడు దేవుడు, నేను చెరసాలకు వెళ్ళినా పర్వాలేదు కానీ పాపం చేయనని దేవుడు ప్రేరేపిస్తే ఆ మార్గానే కోరుకున్నాడు. ఎందుకంటే మన యొక్క ప్రతి భక్తుని యొక్క జీవన ప్రయాణంలో, ఒకరోజు 2 మార్గాలు ఎదురైనప్పుడు ఏ మార్గాన్ని కోరుకుంటారో అన్నది దేవుని పట్ల వారికి ఉన్న భక్తిని బట్టి ఆధారపడి ఉంటుంది. రెండో చూసినట్లయితే దేవుడు వారి ప్రేరేపించిన కొలది, దేవుని పట్ల వారికి ఉన్న ప్రేమను బట్టి అది నిర్ణయించబడుతూ ఉంది. గేజీ జీవితంలో చూసినట్లయితే 2 మార్గాలు ఏర్పడ్డాయి. సేవకుడైన ఎలీషా మార్గంలో నడవాలా, లేదు ఆయనకి ఇష్టం లేని మార్గంలో నడాలన్నప్పుడు ఇష్టం లేని మార్గాన్ని కోరుకున్నాడు ఆయన. సో వాక్యం ఏం చెప్తుందంటే, యెహోవా యందు భయభక్తులు గలవాడు కోరుకోవాల్సిన మార్గాన్ని ఆయనే వారికి బోధిస్తాడు అంటున్నాడు. కీర్తన 32:8 అంటాడు, నీకు ఉపదేశం చేసేదను, నువ్వు నడవలసిన మార్గం నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఒకవేళ మన యొక్క ప్రయాణాన్ని, మన యొక్క నిర్ణయాలను దేవుని చేతికి అప్పగించుకోగలిగితే, నీకు ఉపదేశం చేస్తాను, నువ్వు ఏ మార్గంలో నడాలో నీకు బోధిస్తాను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదనని వాక్యం మనకి సెలవిస్తుంది. ఆ దినాన జ్ఞానులు తిరిగి మళ్ళీ హెరోదు రాజు దగ్గరికి వెళ్దాం అన్నప్పుడు దేవుడు, నాయనా మీరు వెళ్ళవలసిన మార్గం ఇది కాదు, మీరు జాగ్రత్తగా తిరిగి వెనక్కి మళ్ళీ వెళ్ళిపోండి అని చెప్పినట్టుగా వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. అంతేకాకుండా చాలా మంది వారి జీవన ప్రయాణంలో మనం చూసినట్లయితే దేవుని మీద ఆధారపడే వ్యక్తులు చాలా మంది మనకు కనబడతారు. మనకి ఆదికాండం ఒకవేళ కీర్తన 23:4 చూసినట్లయితే దావీదు మహారాజు అంటాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించును, ఈ అపాయమునకు భయపడను, నువ్వు నాకు తోడే యుందువు, నీ దుడ్డి కరియు నీ దండమును నన్ను ఆదరించును అంటాడు ఆయన. సో ఆ విధంగా మనం కానీ చూసినట్టు 91 కీర్తనలో కూడా మహోన్నతుల దేవుని నివాస స్థలముగా నువ్వు చేసుకుని ఉన్నావు, నువ్వు చేసుకున్నావు కాబట్టి 91:11 అంటాడు, నీ మార్గములన్నిటిలో ఆయన తన దూతలకు ఆజ్ఞాపించిన వారు తమ చేతిని ఇచ్చి నీ పాదములు రాయి తగలకుండా తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు అంటాడు ఆయన. అదేవిధంగా కీర్తనకారుడు 37:5 అంటాడు, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నువ్వు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. సో 2025 సంవత్సరంలో మన బిడ్డల చదువులో, వివాహాలో, లేదా మన ఆత్మీయ జీవితంలో ఏవైతే మనం ఆలోచన చేస్తూ ఉన్నామో, ఒకవేళ ఆ మార్గాలను దేవునికి కానీ అప్పగించుకోగలిగితే, సో ఏ మార్గంలో వెళ్ళాలి, ఎటువంటి నిర్ణయాలు చేయాలి, వివాహ విషయంలో కానీ, విద్యా విషయంలో కానీ, అదేవిధంగా ఉద్యోగాల విషయాల్లో కానీ, ఏ విషయాలైనా సరే ఆయన చేతులకు కానీ అప్పగించుకోగలిగితే, నీ ఆలోచన నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చినని వాక్యం మనకి వాగ్దానం చేస్తూ ఉంది. అంతేకాకుండా మనం చూసినట్లయితే బైబిల్లో రాయబడ్డ మాటలో పేతురు 5:7 అంటాడు, ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయమంటున్నాడు ఆయన. కీర్తన 50:22 అంటాడు, నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకున్నా అంటాడు.
నీతిమంతులు ఎన్నడూ ఆయన కదలనీయడు అంటాడు. అలాగే సామెతలు 16:3లో నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, ఆయన ఉద్దేశములను నెరవేర్చును అంటాడు ఆయన. సో మనం ఆయన చింత ఆయన మీద వేయగలిగే కృప, ఆయన మీద మన పని భారాన్ని వేయగలిగే కృప, అదేవిధంగా పనుల భారాన్ని మీద ఉంచగలిగే కృప ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆయన మన కార్యాన్ని సఫలం చేస్తారని వాక్యం మనకి సెలవిస్తుంది. యోబు గ్రంథం 22:28 అంటాడు, మరియు నువ్వు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గం మీద వెలుగు ప్రకాశించునని చెప్పి అని చెప్తూ ఉన్నాడు. నువ్వు దేనికోసం అయితే యోచన చేస్తున్నావో, ఆలోచన చేస్తున్నావో 2025లో అది నీకు స్థిరపరచబడుతుంది. నీ మార్గం మీద నీకు వెలుగు ప్రకాశించునని చెప్పి ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు ఆయన. అంతేగా నిర్గమ 23:30లో అంటున్నాడు, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నీకు సిద్ధపరిచిన చోట నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుతుంది అంటున్నాడు. 2025 సంవత్సరంలో దేవుడు మీకు నాకు మన కుటుంబాలకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నేను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపించదని చెప్పి దేవుని వాక్యం మనకి చెప్తూ ఉంది. సో అంతేకాకుండా అది అగ్నిగుండమైన, సింహాల బోనైనా, చెరసాలైనా, ఎర్ర సముద్రమైనా, అదేవిధంగా యోర్దాను నదైనా, ఏదైనప్పటికీ దేవుని కృప నడవలేని స్థలానికి, దేవుని కృప వెళ్ళలేని స్థలానికి అదైతే మనం తీసుకొని వెళ్ళదు. తన దూతను ముందుగా పంపి ఆయన మార్గాలని సరళం చేస్తాడు. అందుకే దేవుడు చేసిన వాగ్దానం ఏంటంటే, అందుకు ఆయన నిర్గమకాండం 33:14 మోషేతో దేవుడు చేసిన వాగ్దానం ఏంటంటే, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతిని కలుగజేదును అంటాడు. ఒకవేళ దినాన యోర్దాను నది అనుభవంలోకి కానీ మనం వెళ్ళినట్లయితే, మోషే జీవితంలో యోర్దాను నది దాటిన అనుభవం లేదు. అదేవిధంగా ఎవరైతే ఇజ్రాయేలు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరారో 40 సంవత్సరాల్లో అరణ్యంలో కూలిపోయారు. వాళ్ళు యోర్దాను నది అడ్డ దాకా వచ్చారు. అదేవిధంగా 2 గోత్రాల వారు దాన్ని ఆ భాగాన్ని పంచుకున్నారు. మిగిలిన దాన్ని స్వాధీనపరచుకోవాలి. మోషే చనిపోయాడు. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావడం లేదు. దేవుడు అన్నాడు, ఇప్పటి వరకు మీరు వ్యర్థపరిచిన సమయం చాలు. 15వ వచనం అంటాడు, నది దాటి యెహోవా మీకు 1వ అధ్యాయం 15వ వచనం అంటాడు, నది దాటి యెహోవా మీకు దయచేసినట్లు మీ సహోదరులకు విశ్రాంతి కలుగా దయచేయ వరకు, అనగా మీ దేవుడైన యెహోవా వారికి ఇచ్చి దేశం స్వాధీనపరచే వరకు మీరు వారికి సహాయం చేయవాలని వారితో మాట్లాడుతారు. సో మీరు నది దాటి వెళ్ళవలసిన సమయం అనేది ఆసనం అయింది. ఎందుకంటే అక్కడ నూతనమైన మజిలీలు, నూతనమైన మలుపులు, నూతనమైన అనుభవాలు దేవుడు వారి కోసం యోర్దాను నదిలో సిద్ధపరిచి ఉంచాడు. ఒకవేళ ఈ యోర్దాను అనుభవాన్ని కానీ మనం జాగ్రత్తగా చూసినట్లయితే, యోర్దాన్ అనే పదానికి అర్థం ఏంటంటే అరబిక్ భాషలో నిటారు లేక ఏటవాలు అని అర్థం. ఎందుకంటే దిగువ ప్రవాహం అని అర్థము. అదేవిధంగా ఇంకొక సందర్భాల్లో సంతతి లేక వంశ పారంపర్యం అనే మాటలు వ్రాయబడి ఉంటాయి. ఈ యొక్క యోర్దాను అనేది ఆత్మీయ సరిహద్దులు. ఒకప్పుడు దేవుడు లేని, దేవుని భయం లేని, విగ్రహాలతో నిండిన ఐగుప్తు దేశంలో పుట్టి ఐగుప్తు దేశంలో పెరిగిన వారు ఒక ఆత్మీయ స్థితిలోకి, ఒక వాగ్దానపు దేశంలోకి, ఆత్మీయంగా తిరిగి పుట్టగలిగే స్థితిలోకి, రక్షణలోకి రాగలిగే అద్భుతమైన స్థలం యొక్క యోర్దాను. Jordan is the river of life. Jordan is a river of hope. Jordan is a river of healing. Jordan is a river of grace. Jordan is the river of future. Jordan is the river of beginning of a new life. ఒకవేళ ఈ యోర్దాను నది పరిస్థితిని కానీ ఒకసారి కానీ మనం పరిశీలన చేసినట్లయితే, అది సుమారుగా 185 కిలోమీటర్లు అది ప్రయాణం చేస్తూ ఉంది. అంతేకాకుండా సిరియా, అదేవిధంగా అనేక దేశాల అది ప్రవహిస్తూ ఉంది. యోర్దాను మనకి బాప్తిసం ఇచ్చిన యోహాను ఇచ్చిన స్థలంగా మనకు పరిచయం, కానీ
దాని చరిత్రతో పెద్ద మనకి పరిచయం మనకి లేదు. బట్ అది చూసినట్లయితే సిరియా, ఇజ్రాయేలు, పాలస్తీనా, అదేవిధంగా మనకి యోర్దాను పేరు మీదే జోర్దాన్ అనే పట్టణం కూడా మనకు ఉంది. సో ఇది సుమారుగా 250 కిలోమీటర్లు పొడవుండి, అదేవిధంగా ఇది మౌంట్ హెర్మోన్ నుంచి ప్రవహిస్తూ ఉంది. దీని యొక్క పుట్టుక ఎక్కడంటే దీని సోర్స్ ఎక్కడంటే మౌంట్ హెర్మోన్ దగ్గర 33 నుంచి 49 అడుగుల ఎత్తులో అది ప్రారంభమయ్యి, అదేవిధంగా గలిలయ, అదేవిధంగా ఈ ప్రాంతాల గుండా అది ప్రవహించుకుంటది వస్తూ ఉంది. దీనికి ఉన్న ఆధ్యాత్మిక ప్రత్యేకత ఏంటంటే, మనకి ది రివర్ హ్యావ్ ఏ హీలింగ్ పవర్. ఒకవేళ మనం చూసినట్లయితే 2వ రాజుల గ్రంథంలో మనం కానీ చూసినట్లయితే, నయమాను ఏదైతే కుష్ఠరోగం అనేది ఉందో ఆ కుష్ఠరోగం నుంచి విడుదల పొందిన స్థలము యొక్క యోర్దాను నది. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో కానీ మనం చూసినట్లయితే అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే, 13 లేకపోతే 11 చదువుతాను, లేకపోతే 10 నుంచి చదువుతాను. ఎలీషా, నువ్వు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయము, నీ ఒళ్ళు మరలా బాగా నువ్వు శుద్ధుడు అవుదామని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపాను. 12వ చదువుతున్నాను. దమస్కు నదులైన అబానాయము, ఫర్ఫారు, ఇశ్రాయేలు దేశము నదులన్నిటికంటే శాశ్వతమైనవి కావా, వాటిలో స్నానం చేసి శుద్ధి నొందలేనా అనుకుని వదిలే తిరిగి వెళ్ళిపోయాను. అదేవిధంగా అయితే అతని దోషుల్లో ఒకడు వచ్చి, నాయన, ఆ ప్రవక్తది ఏదైనానో ఒక గొప్ప కార్యము చేయమని నియమించిన ఎడల నువ్వు చేయకుందవా, అయితే స్నానము చేసి శుద్ధుడు కమ్మన్న మాట దానికంటే మేలని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్టుగా యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్లల దేహం వలె అతడు శుద్ధుడాయను. సో యోర్దాను నదిలో ఉన్న అనుభవం ఏంటంటే, శుద్ధి చేయగలిగే కృప అందులో ఉంది. అంతేకాకుండా అద్భుతమైన ఇంకో విషయం ఏంటంటే, నేను ఇప్పుడు ఆలోచించేది, యేసుక్రీస్తు అదే యోర్దాను నదిలో బాప్తిసం పొందినట్టుగా వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. ఏ యోర్దాను నదిలో యేసుక్రీస్తు బాప్తిసం పొందాడో, ఒకవేళ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు యొక్క స్వస్థతా వరాల గురించి మనం ఆలోచన చేసినట్లయితే చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో రాయబడ్డ మాట ఏంటంటే, 6వ వచనం చదువుతున్నాను. తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుచుండిరి. ఎవరి చేత? యోహాను చేత. చేసినప్పుడు 13వ వచనంలో, ఆ సమయంలో యోహాను చేత బాప్తిసం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరకు అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడి ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయన నిరాకరింపజూసిన గాని యేసు, ఇప్పటి కానేము నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చడం మనకి తగి ఉన్నదని అతను ఉత్తరం ఇచ్చాను. గనుక అతడు అలా కానిచ్చును. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళ నుండి ఒడ్డునకు వచ్చిన, ఇదిగో ఆకాశం తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వల్ల దిగి తన మీద కూర్చుట చూచెను. మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చిన. అంటే అదే యోర్దాను నదిలో అనేక మంది మారు మనసు పొందారు. అదే యోర్దాను నదిలో యేసుక్రీస్తు బాప్తిసం పొందాడు. యేసుక్రీస్తు ఉమ్ములో స్వస్థత ఉంది, యేసుక్రీస్తు వస్త్రంలో స్వస్థత ఉంది, యేసుక్రీస్తు తాకిడిలో స్వస్థత ఉంది, యేసుక్రీస్తు మాటలో స్వస్థత ఉంది, యేసుక్రీస్తు వాక్యంలో స్వస్థత ఉంది. సో స్వస్థత కలిగిన దేవుడు ఆ యోర్దాను నదిలో ఎప్పుడైతే మునిగాడో ఆయన శరీరానికి తాకిన జలాలు పరిశుద్ధంగా, పవిత్రంగా, అంతేకాకుండా ఒకప్పుడు కుష్ఠరోగంతో ఉన్న నయమాను యొక్క శరీరాన్ని పసిపిల్లల దేహంగా మార్చగలిగే కృప దేవుడు ఆయన నీటికి ఇచ్చినట్టుగా వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. అంతేకాకుండా పరిశుద్ధాత్మ సంచారం చేసిన స్థలం అది. ఆకాశం నుండి పరిశుద్ధాత్మ చెప్తున్న మాట ఏంటంటే, ఈయన నా ప్రియకుమారుడు అంటున్నాడు. పరిశుద్ధాత్మ మానవ శరీర ఆకారంతో దిగొచ్చిన స్థలం అది. అంతేకాకుండా యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఏ విధంగా అయితే గబ్రియలు దేవదూత బెత్లెహేము గ్రామానికి వచ్చినప్పుడు పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా నుండి ఏ విధంగా జ్ఞాన ప్రతిగానాలు చేశాయో నేను అనుకుంటున్నాను.
ఆ పరలోకం నుండి యేసుక్రీస్తు బాప్తిసాన్ని ఎంతమంది దేవదూతలు వీక్షించారో మరి వారు ఆ స్థలానికి దిగొచ్చారో మనకైతే రాయబడలేదు. కానీ పరిశుద్ధాత్మ ఆనందించిన స్థలము, పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు కోసం సాక్ష్యం ఇచ్చిన స్థలము. అంతేకాకుండా మనం చూసినట్లయితే అక్కడ రాయబడ్డ మాటలు ఇంకా మనం కానీ ఒక అడుగు ముందుకు వెళ్ళినట్లయితే ఆయన చెప్తాడు, యోహానట ఆ యోర్దాను నదిలో సువార్త ప్రకటించుచుండెనని చెప్పి అక్కడ మనకి రాయబడి ఉంది. ఒకవేళ కానీ మనం చూసినట్లయితే ఎవరెవరైతే వస్తున్నారో వచ్చిన వారికి దేవుని వాక్యాన్ని వారికి చెబుతూ, దేవుని వాక్యాన్ని వారికి బోధిస్తూ అనేక మందిని, అంతేకాకుండా మనం చూసినట్లయితే 3వ అధ్యాయం మత్తయి సువార్త 3వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే అతని చేత బాప్తిసం పొందుచుండిరి, తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుచుండిరి. సో అనేక మంది తమ పాపాలను ఒప్పుకున్న స్థలం అది, అనేక మంది బాప్తిసం పొందిన స్థలం అది. అంతేకాకుండా దేవుడు అనేకమైన అద్భుత కార్యాలు చేసిన స్థలం అది, దేవుడు అనేకమైన ఆశ్చర్య కార్యాలు చేసిన స్థలం అది. అంతేకాకుండా మనం చూసినట్లయితే యోహాను ఆ స్థలంలో ఉండి దేవునికి సాక్షిగా ఉండి అనేక మందిని నడిపించిన స్థలం అది. ఆ వాక్యంలో రాయబడ్డ మాటలేంటంటే ఆయన సువార్త ప్రకటించు చుండెనని చెప్పి అక్కడ రాయబడి ఉంది సూటిగా. అదేవిధంగా ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ ఉన్నారో, ఎవరైతే పోలీసులు ఉన్నారో వారందరికీ దేవుని వాక్యాన్ని బోధించిన స్థలం అది. కరుడుగట్టిన వ్యక్తులు మారు మనసు పొందిన స్థలం అది. వారి జీవితాలను వారు మార్చుకున్న స్థలం అది. వారందరికీ ఆయన వాక్యాన్ని మనం చూసినట్లయితే లూకా సువార్త 3వ అధ్యాయం 18వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, ఇదియోగాక అతడు ఇంకను చాలా సంగతులు ప్రజలు హెచ్చరించు వారికి సువార్త ప్రకటించుచుండెను. దేవుని యొక్క సువార్త ప్రకటించబడ్డ స్థలం అది. అంతేకాకుండా మనం కానీ ఇంకా ముందుకు వెళ్ళి కానీ చూసినట్లయితే దేవుడు అనేకమైన అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు అక్కడ చేసినట్టుగా వాక్యం మనకు సెలవిస్తుంది. సో అక్కడ మనం కానీ చూసినట్లయితే ఇజ్రాయేలు ముందు తరం ఎర్ర సముద్రం పాయలుగా అవ్వడం వారు చూడగలిగారు, అనుభవాలు వారి జీవితంలో ఉన్నాయి. కానీ చాలా మంది వారి యొక్క అరణ్యం నుంచి చనిపోయారు వాళ్ళు. ఈ రెండో తరంలో చూసినట్లయితే ఒక యెహోషువ కాలేబు ఉన్నారు. ఇది నూతనమైన తరం. ఎర్ర సముద్రం పాయలు అవడం వారి జీవితంలో చూసిన అనుభవాలు వారి జీవితంలో లేవు కాబట్టి దేవుడు వారిని ఒక గొప్ప అనుభవంతో నింపాలని చెప్పి దేవుడు ఆశపడి వారి జీవితంలో ఒక అవకాశాన్ని దేవుడు వారికి ఇస్తూ దేవుని వెంబడించడానికి సరిపోయే విశ్వాసాన్ని ఇవ్వాలని దేవుడు ఆశపడ్డాడు వారికి. మనం చూసినట్లయితే 3వ అధ్యాయంలో చూసినట్లయితే 12వ వచనంలో, కాబట్టి ప్రతి గోత్రము ఒక్క మనుషుని ఇశ్రాయేలు గోత్రం నుండి 12 మనుషులను ఏర్పరచుకునండి. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసము యాజకుల అరికాలు యోర్దాను నీళ్ళు ముట్టగానే యోర్దాను నీళ్ళు అనగా ఎగువ నుండి పారు నీళ్ళు ఆపబడి ఏకరాశిగా నిలిచును. కోతకాలమంతా యోర్దాను దాని గొట్లన్నిటి మీద పొర్లిపారును. నిబంధన మందసము యాజకులు జనులకు ముందుగా వెళ్ళగా యోర్దాను దాటుడికై జనులు తమ గుడారముల నుండి బయలుదేరిరి. అప్పుడు ఆ మందసము మోయు వారు యోర్దాను దిగిన తర్వాత మందసము మోయు యాజకుల కాలు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహు దూరమున సారేపేతు నదున్న ఆదామన పురమున దగ్గర ఏకరాశిగా నిలిచిను. లవణ సముద్రమున అరాబా సముద్రమునకు పోరను బొత్తిగా ఆపబడిను. జనులు ఎరుకో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసం మోయు యాజకులు యోర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. జనులందరూ యోర్దాను దాటుట తుదముట్టు వరకు ఇశ్రాయేలు అందరూ తమ నేల మీద దాటుచు ఆరిన నేల మీద దాటుతూ వచ్చిన రాయబడి ఉంది.
సో ఎవరైతే దేవుని యొక్క మందసాన్ని మోస్తారో, దేవుని వాక్యాన్ని మోస్తారో, వారి యొక్క రాయబడ్డ మాట అంటే, యెహోవా నిబంధన మనసు యాజకులు యొర్దాను నెల వారి మీద స్థిరముగా నిలిచిరి. ఎవరైతే దేవుని వాక్యాన్ని మోస్తూ వారి జీవితంలో స్థిరంగా నిలుస్తారో వారు గొప్ప ఆత్మీయ అనుభవంలోకి వెళ్తూ ఉన్నారు. వారి కళ్ళ ఎదుటేమో యొర్దాను బహుబలంగా ప్రవహించింది. మరి ఎంతమంది భార్యలు అడిగారో, ఎంతమంది యాజకులు అడిగారో మనకు తెలియదు. అయ్యా, అది గొట్టుల మీద దాటి ప్రవహిస్తుంది కదా, యొర్దాను నదులు అడుగు పెడితే నా భర్త పరిస్థితి ఏంటి, నా భార్య పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, నేను కొట్టుకెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటంటే, నువ్వు నిబంధన మందసాన్ని మొయ్యు, దేవుని కార్యాన్ని నువ్వు చెయ్యు, దేవుడు నీ కార్యం చేస్తాడు అన్నట్టుగా ఆ అంచుల్లో కాలు పెట్టినప్పుడు మరి ఎంత అనుభవానికి, ఎంత ఉద్వేగానికి, ఎన్ని ఎమోషన్స్ లోనయ్యారో తెలియదు. కానీ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు శిష్యులు చెప్తూ అంటారు, వాళ్ళ అనుభవాన్ని చెప్తారు. ఏమంటారంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 1 అధ్యాయం 1వ వచనం అంటారు, జీవవాక్యమును గుర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటమో, కొనరాద ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవం ప్రత్యక్షమైన తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన నిత్య జీవం మేము చూచి ఆ జీవం గురించి సాక్ష్యం ఇచ్చున్నాము, దాన్ని మీకు తెలియజేయుచున్నాము అంటారు. సో ఆ యొర్దాను నదిలో వారి యొక్క పాదాలు మునిగినప్పుడు ఆగిపోయిన దాన్ని వారు చూడగలిగే గొప్ప అనుభవంలోకి, నూతనమైన అనుభవంలోకి దేవుడు వారు తీసుకుని వెళ్ళారు. ఎందుకంటే వాక్యాన్ని మోస్తూ వారి జీవితంలో స్థిరంగా ఉన్నారు. మనకు వాక్యాన్ని వెంబడించే నాయకులు కావాలి. సాతానును గడగడలాడించే నాయకులు కావాలి. స్టేజ్ని గడగడలాడించే నాయకులు మనకేమీ అవసరం లేదు. వెలుగులు జిరుగులు చూపించేవారు కాదు, కానీ మాదిరి చూపించే సేవకులు కావాలి. వారు గట్ల మీద ప్రవహిస్తున్న అనేక ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుని వాక్యాన్ని చేపట్టి జ్యోతుల వలె, అదేవిధంగా వారు స్థిరంగా నదిలో నిలబడినప్పుడు వారి వెంట నడిచిన అనుభవంలోకి ఇశ్రాయేలుకి చాలా మందికి అది వచ్చినట్టుగా వాక్యం మనకి సెలవిస్తుంది. అంతేకాకుండా మనం చూసినట్లయితే 4వ అధ్యాయం 2వ వచనంలో, 4వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను. యాజకులు కాలు నిలిచిన స్థలమున యొర్దాను నడుమ నుండి 12 రాళ్లను తీసి వాటిని యువతలు తెచ్చి మీరు ఈ రాత్రి బస చేయు చోట వాటిని నిలబెట్టే వలన వారికి ఆజ్ఞాపించము. కావున యెహోషువ ఇశ్రాయేలులో సిద్ధపరిచిన 12 మనుషులు అనగా ప్రతి గోత్రంలో ఒక్క మనుషుని పిలిచిరి. వారు తీసుకొచ్చి 6వ వచనంలో, ఇక మీదట మీ కుమారులు ఈ రాళ్ళు ఎందుకని అడిగినప్పుడు మీరు యెహోవా మనసు ముందట యొర్దాను నీళ్ళు ఏకరాశిగా ఆపబడిను, అది యొర్దాను దాటుచుండగా యొర్దాను నీళ్ళు ఆపబడిన కనుక ఈ రాళ్ళు చిరకాలం వరకు ఇశ్రాయేలు జ్ఞాపకార్థం ఉండని వారితో చెప్పవాలని రాయబడి ఉంది. అదేవిధంగా 23-24 వచనంలో చూసినట్లయితే 22వ వచనం చదువుతున్నాను. అప్పుడు మీరు ఇశ్రాయేలులో ఆరిన నేల మీద యొర్దాను దాటిది ఎట్లనగా యెహోవా బలమైనదని భూనివాసులందరూ తెలుసుకున్నటకును, మీరు ఎల్లప్పుడూ మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలుపుటకును, మేము దాటు వరకు మీ దేవుడైన యెహోవా తానే మా ఎదుట ఎర్ర సముద్రం ఎండజేసినట్లు మీరు దాటు వరకు మీ ఎదుట యొర్దాను ఎండజేసినని చెప్పి ఈ సంగతి వారికి తెలియజేయవలను. సో యొర్దాను అనుభవం అనేది ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్. గొప్ప ఆత్మీయ స్థితిలోకి వారిని అది తీసుకొని వెళ్తూ ఉంది. అప్పటి వరకు విగ్రహాలతో, అప్పటి వరకు దేవుని యొక్క భయం లేకుండా, భక్తి లేకుండా ఉన్నవారికి ఒక ఆత్మీయ స్థితిలోకి వారి సరిహద్దులు దాటి, భక్తిహీనత సరిహద్దులు దాటి భక్తి కలిగిన ప్రాంతంలోకి అడుగు పెట్టడానికి దేవుడిచ్చిన కృప, రక్షణలోకి వారు నడిపించిన కృప, అంతేకాకుండా అంతకుముందు వారు చూడని అద్భుతాన్ని చూడగలిగే కృప. బైబిల్లో ఒక మాట ఉంది, నమ్ముటి నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని చెప్తే అని అంటాడు, అయ్యా అపనమ్మకం కలుగున్నట్టు సహాయం చేయమంటాడు. సో ఎవరైతే అపనమ్మకంతో ఉన్నారో, అది యాజకులు కావచ్చు, యెహోషువ కావచ్చు, అంటున్నాడు ఆయన, నిన్ను గొప్ప చేయి మొదలు పెడతాను, మీకు తోడుగా ఉంటాను, నేడు వారి కన్నులు నేను గొప్ప చేయి మొదలు పెడుతున్నాను సెలవిచ్చిన రీతిగా. సో వారు చేయగలిగే పని ఏంటంటే, ఒకటి మతస్థాన్ని వెంబడించాలి, యాజకులను వెంబడించాలి, పరిశుద్ధపరచుకోవాలి. పరిశుద్ధపరచుకుని వాడికి అడుగేస్తే చాలు, వారి జీవితాల్లో వారు ఎన్నడూ చూడని గొప్ప ఆత్మీయ స్థితిలోకి వారిని దేవుడు తీసుకెళ్ళబోతూ ఉన్నాడు. అంతేకాకుండా మనం చూసినట్లయితే దేవుడు వారికి చేయమన్న పని ఏంటంటే, అయ్యా మీరు ఏం చేస్తారంటే, మీరు దేవుని స్తుతించండి, మీరు దేవుని గణపరచండి. అంతకు మించి మీరు చేయగలిగే పని ఇంకేం కూడా లేదు. మీరు బయలుదేరి వెళ్ళాలని చెప్పుకొచ్చి మీరు దేవుని స్తుతించగలిగితే మీరు చాలు అని చెప్పినప్పుడు వారు దేవుని స్తుతించేవారుగా, దేవుని మాటను వెంబడించేవారుగా ఉన్నారు. అంతేకాకుండా మనం చూసినట్లయితే
ఎందుకు దీనికి ఇంత ప్రత్యేకత, ఈ అనుభవానికి ఎందుకు ఇంత ప్రత్యేకత అంటే, ఈ యోర్దాను నదిలోనే మనం చూసినట్లయితే, ఈ 2 రాజుల గ్రంథంలో మనం చూసినట్లయితే, ఏలియా పరమునకు చేర్చబడినప్పుడు చేర్చబడినప్పుడు ఈ అనుభవం గుండా వారు నడిచి వెళ్ళినట్టుగా వాక్యం మనకి సెలవిస్తుంది. ఉదాహరణ చూసినట్లయితే 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో మనం కానీ చూసినట్లయితే, అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే, 6వ వచనం చదువుతున్నాను. అంతటి ఏలియా, యెహోవా నన్ను యోర్దానుకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నువ్వు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా, అతడు, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పిన గనుక వారిద్దరూ ప్రయాణమై సాగి వెళ్ళిరి. ప్రవక్తల శిష్యుల్లో 50 మంది దూరముగా నిలిచిరి. చూచుండగా వారిద్దరూ యోర్దాను నది దగ్గరికి నిలిచిరి. అంతటే ఏలియా తన దుప్పటి తీసుకొని మడతపెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకు అవతలకు విడిపోయాను గనుక వారిద్దరూ పొడి నేల మీద దాటిపోయిరి. వారు దాటిపోయిన తరువాత ఏలియా ఎలీషాను చూచి, నేను యుద్ధ నుండి తీయబడక మునుపు నీ కొరకు నేను ఏమి చేయకూడదు అని అడుగ్గా, ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాలు నా మీదకి వచ్చినట్లు దయచేయమనను. అందుకు అతను, నువ్వు అడిగినది కష్టతరం ఉంది, అయితే నీ యుద్ధ నుండి తీయబడినప్పుడు నీ కనబడిన ఎడ్ల ఆ ప్రకారము నీకు లభించును, కనబడిన ఎడ్ల అది కాకపోవని చెప్పను. అతడు ఇంకా మాట్లాడుచుండగా, ఇదిగో అగ్ని గురముల నుండి వీరిద్దరిని వేరు చేశాను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశములకు ఆహ్వానమైను. ఎలీషా అది చూచి, నా తండ్రి ఇశ్రాయేలు వారి రథములను రౌతులను నువ్వేని కేకలు వేసిన. అంతలో ఏలియా అతనికి మరలా కనబడక పోయాను. సో దేవుడు ఆ యోర్దాను నది నుండి ఏలియాని పరమునకు తీసుకువెళ్ళిన స్థలం అది. అగ్నిరథాలు దిగిన స్థలం అది. అయ్యా 2 పాలు నాకు ఇమ్మని ఏలియాని ఎలీషా అడిగిన స్థలం అది. అంతేకాకుండా వారి జీవితంలో కూడా ఆ యొక్క యోర్దాను నదిని దాటిన అనుభవంలోకి ఏలియాని ఎలీషాని దేవుడు తీసుకుని వెళ్ళినట్టుగా వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. అటువంటి ఆత్మీయ అనుభవాలు మన జీవితంలో ఉన్నాయా? ఎవరైతే దేవుని వాక్యాన్ని మనకు బోధించారో, ఎవరైతే దేవుని మనకు పరిచయం చేశారో, ఎవరైతే నాయకులు దేవుని మనకు చేశారో, ఈ యొక్క గురువులైతే మనకు చేశారో, ఆ యొక్క వారితో యోర్దాను మధ్య ఆరిన నేలను నడిచిన అనుభవం మన జీవితంలో ఉందా? ఆ సేవకునితో మాట్లాడిన అనుభవాలు మన జీవితంలో ఉన్నాయా? మన సేవకునిలో ఉన్న ఆత్మలో 2 పాలు నాకు దయచేయమని అడిగిన సందర్భాలు ఉన్నాయా? దేవుని ఆత్మ అగ్నిరథాల్లా దిగొచ్చి ఏలియానంట అక్కడి నుంచి పరమునకు తీసుకొని వెళ్ళిపోయిందంట. యేసుక్రీస్తు రాకంలో పరలోకం నుండి పరిశుద్ధాత్మ దిగొచ్చింది. ఏలియా ఎలీషా కాలంలో ఇక్కడి నుంచి శరీరంతో పరలోకానికి తీసుకెళ్ళిన అనుభవాలు. యోర్దాను నదిలో ఎన్ని అనుభవాలను అది కలిగి ఉందో, యోర్దాను నది ఎన్ని అనుభవాలను కలిగి ఉందో, దేవుడు ఎన్ని ఆత్మీయ అనుభవాలని వారి జీవితంలో సమకూర్చాడో మనకు తెలియదు. మనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం 30, 18, 19 వచనాల్లో, మీరు నిశ్చయముగా నశించిపోదురనియు స్వాధీనపరచుటకు యోర్దాను దాటిపోవచ్చిన దేశంలో మీరు అనేక దినములు ఉండురని నేను నీకు తెలియజెప్పుచున్నాను. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను ఎదుట ఉంచి భూమాకాశం మీద సాక్షులుగా పిలుచున్నాను. సో దాన్ని దాటక ముందు ఆయన చేసిన మాట ఏంటంటే, మోషే జీవాన్ని, మరణాన్ని, ఆశీర్వాదాన్ని, శాపాన్ని వారి ముందు పెట్టిన స్థలం అది. మనం చూసినట్లయితే వారి ప్రయాణంలో ఎన్ని మజిలీలో, వారి ప్రయాణంలో ఎన్ని మార్పులో, సమీపంగా వచ్చారు. దాన్ని దాటి వెళ్ళాలి. చాలా కాలం వాళ్ళు అక్కడ ఉండిపోవలసి వచ్చింది. దేవుడు అంటున్నాడు, ఇంకెంతకాలం మీరు ఉండిపోతారు, ఇక్కడ మీరు లెగండి అంటున్నాడు ఆయన. యెహోషువ 1:9 అంటాడు, నేను నీకు ఆజ్ఞించున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, దిగులు పడకము, జడికము, నువ్వు నడుచు మార్గం అంతటిలో దేవుడైన యెహోవా నీకు తోడైయుండెను. కాగా యెహోషువ ప్రజల నాయకులకు ఇలాగ ఆజ్ఞాపించింది, మీరు పాలెములకు పోయి జనులతో ఈ మాట చెప్పుడి, మీరు మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన దేశం స్వాధీనపరచుకుంటే 3 దినములలోగా మీరు యోర్దానును దాటమని కనుక ఆహారము సిద్ధపరచుకోండి అని చెప్పి వాక్యం మనకి సెలవిస్తుంది. సో వారు యోర్దాను అనుభవంలోకి వెళ్ళవలసిన అవసరం ఏర్పడ్డది. ఎందుకు యోర్దాను నదిని దాటకుండా వారు ఆలోచన చేస్తూ ఉన్నారంటే, వారు యోర్దాను గాని దాటినట్లయితే కొన్ని విషయాలను వారు ఎదుర్కోవలసి వస్తుంది. అందులో కొన్ని విషయాలు మనం చూద్దాం. మనం చూసినట్లయితే అక్కడ రాయబడ్డ మాటలు ఏంటంటే, యెహోషువ గ్రంథము
5వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే ఇశ్రాయేలు గిల్గాల్లో దిగి ఆ నెల 14వ తేదీన సాయంకాలం ఎరికోకు మైదానంలో పస్కా పండుగ ఆచరించినాయి. పస్కా పోయిన మరునాడు వారి దేశపు పంటను తినిరి. ఆ దినమందు వారు పొంగకే వేచిబడిన భక్షములు తినిరి. మరునాడు వారి దేశపు పంటను తిరుచుండగా మన్నా మానిపోయాను. అటు తర్వాత ఇశ్రాయేలు మన్నా దొరకక పోయాను. ఆ సంవత్సరం కానాను దేశ పంటను వారు తినిరి. వారి భయం ఏంటంటే వారు ఎప్పుడైతే యోర్దానును దాటి కానాను దేశంలో ప్రవేశిస్తారో అప్పటి వరకు వారు ఆకలి తీర్చిన మన్నా ఆగిపోబోతూ ఉంది. వారు ఏం చేయాలంటే వ్యవసాయం చేసి పంట పండించి వారిని వారి కుటుంబాలను పోషించుకోవాల్సిన సమయం అది. ఒకవేళ మన సేవలు కానీ సంస్థలు కానీ మనం కానీ ఒకవేళ తల్లిదండ్రుల మీద ఆధారపడ్డాము, కుటుంబాల మీద ఆధారపడ్డాము, దీని మీద ఆధారపడ్డాము, ఒక 2025 సంవత్సరంలో ఒకవేళ ఆగిపోయినట్లయితే మనమే కష్టం చేసి మన బాధ్యతను నెరవేర్చుకోవాల్సిన సమయం అది. ఒకవేళ మనం చూసినట్లయితే పక్షులు ఏం చేస్తాయంటే ఎప్పుడైతే ఎగిరే వయసు దానికి వస్తుందో, రెక్కల బలం వస్తుందో దాని కిందకు తోసేస్తే ఇక నా పక్షులు వాటి ఆహారాన్ని అవే సంపాదించుకోవాలి. ఇశ్రాయేల్ యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే సనుగుల మధ్య సంశయాల మధ్య దేవుడు తన ఉచితమైన కృపను అద్భుతంగా చూపించాడు వారికి. వారు సనుగుతూ ఉంటే ఎర్ర సముద్రం వారికి త్రావిచ్చింది. వారు సనుగుతూ ఉంటే ఆరిన నేలను నడవగలిగే కృపను అది ఇచ్చింది. వారు సనుగుతూ ఉంటే మార్గంలో మన్నాను దేవుడు కురిపించాడు. దేవదూతలు తినే మన్నాను మనుషులు తిన్నారు. వారు సనుగులు సంశయాల మధ్య మారా నీళ్లు మధురంగా మారిపోయాయి. దేవుడు తన కృపను ఎప్పుడు కూడా వారికి దూరపరచలేదు. వారిలో విశ్వాసం ఉన్నా విశ్వాసం లేకపోయినా, వారు విశ్వాసహీనులుగా భక్తిహీనులుగా ఉన్నా దేవుడు తన కృపనైతే వారికి విడవనివ్వక మారా నీళ్లు మధురంగా మార్చాడు. అంతేకాకుండా వారు ఎవరితోనైతే యుద్ధాలు చేశారో వారు కత్తులు పట్టుకుని యుద్ధం చేయాల్సిన అవసరం కానీ అగత్యం కానీ రాలే. వారి దగ్గర ఏముంది యుద్ధం చేయడానికి? వస్త్రాలు లేవు, బంగారం లేదు, ఆయుధాలు లేవు. వారి జీవితంలో బానిసలుగా ఉన్నారు. తిరగబడ్డాలనే ఆలోచన కూడా వారికి లేదు. నిట్టూర్పులు వాళ్ళకి తిరగబడే శక్తి వారికి ఉంటే, పోరాడగల శక్తి ఉంటే ఆయుధాలు ఉంటాయి వారి దగ్గర. అసలు తిరగబడాలన్న ఆశ వాళ్ళ దగ్గరలో ఎక్కడుంది? వారు చట్టాలు మారుస్తూ ఉంటే కనీసం దాన్ని వ్యతిరేకించడానికి కూడా ధైర్యం చాలే. అప్పటి వరకు దాన్ని కాల్చడానికి కావాల్సిన గడ్డి నదిని వారే ఇచ్చారు. కానీ తర్వాత కాలంలో రూల్స్ మార్చి మీరు మాకు ఇవ్వాల్సిన ఇటుకల సంఖ్య తగ్గడానికి వీలు లేదు, కానీ గడ్డ కొయ్యకాలను మీరే తెచ్చుకొని మీరే చెయ్యాలి అని చెప్పినప్పుడు కూడా వారు కాదని చెప్పలేక నిట్టూర్పులు విడవడం వాళ్ళు ప్రారంభించారు. కఠినమైన పని చేసుకుంటే కనీసం తిరగబడ్డానికి కూడా పెద్ద అయినా వారు ఇష్టపడలేదు. సో అటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో కానీ మనం చూసినట్లయితే వారి యొక్క పరిస్థితుల్లో వారు తిరగబడ్డారు. ఆయుధాలు ఎక్కడ యుద్ధం చేయడానికి. అందుకే సైన్యములకధిపతియగు దేవా ఈ నివాసములు ఎంతరం. ఆయన పేరే సైన్యములకు అధిపతి యెహోవా. సో సైన్యానికి ముందు నడిచి సైన్యములకు ముందు నడిచిన దైవమా. ఆ దైవం ఏంటంటే సైన్యానికి ముందు నడిచి శత్రువును సంహరించిన సైన్యములకు అధిపతి యెహోవా. వారు యుద్ధం చేయవలసిన అవసరం కానీ ఆయుధం పట్టవలసిన అవసరం కానీ లేదు. దావీదు కాలంలో కూడా దావీదు దగ్గర ఏముంది? ఒడిసెల రాయి తప్ప. వాడు చూస్తే కత్తి బల్లెం పట్టుకుని వాడు వస్తున్నాడు. దావీదు దగ్గర ఏముంది? ఒడిసెలు అదేవిధంగా చిన్న కర్ర తప్ప. యుద్ధం యెహోవాదే అన్నాడు. అప్పుడు చేసినా ఇప్పుడు చేసినా మన జీవితాల్లో చేస్తున్న యుద్ధం యెహోవాదే. మనం దావీదు వల్లే ఒడిసెల రాయి పట్టుకున్నాం, కర్ర పట్టుకుని నిలబడ్డాం అంతే. యుద్ధం చేసేది యెహోవా. ఒక ఇశ్రాయేలీస్ అక్కడ నిలబడి ఉండొచ్చు. అందుకంటాడు మీరు ఊరక నిల్చుండి చూడండి. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన అదేవిధంగా ఐగుప్తు రాజులను దేవుడు ఓడించినా వారు నిలబడ్డమే. సో ఈ దినాన్ని ఏమవుతుందంటే వారు యుద్ధం చేయాలి. ఇక ఎవరైతే శత్రువులు ఉన్నారో శత్రువులతో వారు యుద్ధం చేయాలి. మన్నా ఆగిపోబోతూ ఉంది. మారానీళ్ళు మధురంగా మారిన కృప వారికి దూరం కాబోతూ ఉంది. వారు యోర్దాను నీళ్లు తాగవలసిన పరిస్థితి వస్తుంది. అంతేకాకుండా
చూసినట్లయితే అప్పటి వరకు వారికి మేఘస్తంభంగా అదేవిధంగా అగ్నిస్తంభంగా ఉన్న ఆ యొక్క దేవుని యొక్క కృప నిలిచిపోబోతూ ఉంది. మనం చూసినట్లయితే నిర్గమకాండం ఒకవేళ ఈ 14వ అధ్యాయంలో కానీ మనం చూసినట్లయితే 19 రాయబడ్డ మాట అంటే, అప్పుడు ఇశ్రాయేలు ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదురు నుండి పోయి వారి వెనుక నిలిచెను. ఐగుప్తుల సేనకు ఇశ్రాయేలు సేనకు నడుమ ప్రవేశించిన అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను, గాని ఆ రాత్రి అది వారికి వెలుగునిచ్చును గనుక రాత్రి అంతయు ఐగుప్తులను ఇశ్రాయేలును సమీపించ లేదని వాక్యం సెలవిస్తుంది. సో ఏ దేవుడైతే అగ్నిస్తంభంగా మేఘస్తంభంగా వారికి అవసరమైనప్పుడు వెలుగునిచ్చి వారికి అవసరమైనప్పుడు నీడనిచ్చాడో, అదేవిధంగా వారిని తరమడానికి వచ్చిన ఐగుప్తీయులకు అదేవిధంగా ఇశ్రాయేలుకు మధ్య నిలిచిందో ఆ కృప ఆగిపోబోతూ ఉంది. మనం చూసినట్లయితే ఆడపిల్లలు ఎక్కువ మంది ఎందుకు పెళ్లి చేసుకుని భయపడతారంటే, అత్తగారు అమ్మలా చూస్తారా చూడరా, ఇంట్లో జరిగినట్టు ఒకవేళ పుట్టింటో జరిగిన అత్తరింట్లో జరుగుద్దా లేదా అని ఆలోచన చేస్తూ ఉంటారు. అబ్బాయిలు కూడా పెళ్లి చేసుకోవాలంటే ఏం చేయాలంటే ఆ కుటుంబ బరువు బాధ్యతను వారి యొక్క భుజాన్ని వేసుకోవాలి. అప్పటి వరకు నాన్న ఇంట్లో ఏముందో ఏం లేదో ఏం చేయాలో కాయగూరలు ఏం తేవాలో ఆహారం ఏం తేవాలో ఆయన బాధ్యత పడతాడు ఆయన. సో వివాహం అయిన తర్వాత తన కుటుంబాన్ని కట్టుకోవడానికి కుటుంబాన్ని ప్రారంభించుకోవడానికి వివాహం జరగబడిన వ్యక్తి ఏం చేయాలంటే బాధ్యత తన భుజాన్ని వేసుకోవాలి. సో ఇశ్రాయేలు కూడా వారి పంట వారే పండించుకోవాలి, చేదైన అనుభవాలు ఉంటే వారే మార్చుకోవాలి, వ్యవసాయం వారే చేయాలి. ఇక వెలుగు ఉండబోవడం లేదు. దేవుని కృప అయితే వారిని వెంబడిస్తుంది, దేవుని యొక్క కృప అయితే వారిని వెంబడిస్తుంది, దేవుని కృప అయితే వారితో ఉంటుంది. వారి విశ్వాసంతో జీవితాన్ని గడిపే సమయం ఆసన్నమైంది. వారి విశ్వాసంతో జీవనోపాధిని సంపాదించుకునే సమయం ఆసన్నమైంది. శత్రువులతో బహిరంగంగా యుద్ధం చేయవలసిన పరిస్థితి వారి జీవితంలో ఉంది. మనం చూసినట్లయితే ఒక దినాన ఏం జరిగిందంటే, ఆదాము అవ్వలు దేవునితో సంబంధం కలిగి ఉన్నంత వరకు పెద్ద సమస్య ఏం రాలేదు వారికి. దేవుడు వారికి కావాల్సిన ఆహారాన్ని, దేవుడు వారికి కావాల్సిన సమస్తాన్ని ఏర్పాటు చేశాడు. బైబిల్లో మనం చూసినట్లయితే ఎందుకు మానవుని దేవుడు 6వ దినాన్ని చేశాడంటే, ఒకవేళ మొదటి దినాన్ని కానీ ఒకవేళ దేవుడు మానవుని చేసినట్లయితే వారికి కావాల్సిన ఆహారం కానీ, నీరు కానీ, వెలుగు కానీ, ఇంకోటి కానీ ఉండదు. కాబట్టి 6 దినాలు చాలా ఇబ్బంది పడాలి. దేవుడు ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి ఆయన ఏం చేశాడంటే 6 దినాలు మానవుడికి కావాల్సినవన్నీ సృష్టించి, సో 6వ దినాన దేవుడు ఏం చేశాడంటే మనిషిని సృష్టించి దాన్ని వేలడానికి, దాన్ని పరిపాలన చేయడానికి దేవుడు అధికారం ఇచ్చాడు. ఆయన దేవుని ప్రేమ మితి లేనిది, దేవుని ప్రేమ సాటి లేనిది, దేవుని ప్రేమ వర్ణించడానికి, వివరించడానికి, కీర్తించడానికి పదాలు చాలా మనకి. ఆయన దావీదు అంటాడు, ప్రభువా నా ఎర్ర నీకున్న ప్రేమ బహు వింతైనది అంటాడు. ఆయన బహు వింతైన ప్రేమ, బహు వింతైన ప్రేమ. సో ఆ ప్రేమ కలిగిన దేవుడు అన్ని సమకూర్చి జీవవృక్షాలను ఇచ్చి ఆయన చెప్పిన మాట అంటే, మీరు ఏలండి, పరిపాలన చేయండి అన్నప్పుడు, సో దేవునితో సంబంధాన్ని పోగొట్టుకున్న తర్వాత జీవవృక్ష ఫలాలు వారి జీవితంలో లేదు. నేల పంట ఇవ్వడం మానేసింది, అది ముళ్ళ పొదలు గొచ్చ పొదలు ఇచ్చింది. అది అంతేకాకుండా రాయబడ్డ మాట ఏంటంటే 16వ వచనం చదువుతున్నాను, 3వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నాను. ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను మిక్కిలి హెచ్చించదను, వేదనతో పిల్లలు కొందువు, నీ భర్త ఎడల వాంఛ కలుగునతను నిన్ను ఈరునని చెప్పాను. ఆయన ఆదాముతో, నువ్వు నీ భార్య మాట విని తినవద్దని నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలము తింటివు గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది, ప్రయాసంతో నువ్వు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు, అది ముండ్ల తుప్పలను గచ్చు పొదలు నీకు మొలిపించును, పొలములోనే పంట తిందువు, నువ్వు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కాచి ఆహారము తిందువు, ఎలయనగా నేల నుండి తీయబడితివి, నువ్వు మన్నే గనక మన్నైపోదు. దేవుడు కోల్పోయిన సంబంధం కృపలో దేవుడు తిరిగి మళ్ళీ యొక్క శ్రీను అరణ్యంలో 40 సంవత్సరాలు వారు దుక్కు దున్నలేదు, అదేవిధంగా నారు పోయలేదు, అదేవిధంగా నీరు పోయలేదు, కోత కొయ్యలేదు, కుప్ప వేయలేదు, పంట కూర్చోలేదు. కానీ దేవుడే ఆహారాన్ని సమకూర్చాడు. మళ్ళా వారు వాళ్ళ దగ్గర మోటార్లు ఏం లేవు, వాటర్ తెచ్చుకోవడానికి, బబుల్స్ ఏం లేవు, తాగడానికి నీరు తెచ్చుకోవడానికి. దేవుడే సమస్తాన్ని ఒక తల్లి చంటిబిడ్డను ఏ విధంగా కాచి కాపాడుతూ ఉందో, చెట్టుకు మంచున్నట్లుగా, కంటికి రెప్పున్నట్లుగా,
తన కడుపులో పెట్టుకొని గెద్ద రెక్కల మీద తన పిల్లల్ని కాపాడినట్లుగా నేను మిమ్మల్ని తీసుకొచ్చాను అంటాడు ఆయన. గెద్ద ఏ విధంగా అయితే తన యొక్క పిల్లల్ని తన రెక్కల మీద ఎత్తుకొని కాపాడుకొని తీసుకొచ్చిందో అయ్యా అంతేకాకుండా అంటాడు, వారు వస్త్రాలు చిరిగిపోలేదు, వారి చెప్పులు పాతగిల్లదు అంటాడు. మనం చూసిన ద్వితీయోపదేశకాండం 32:11 అంటాడు, పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని రెక్కల మీద వాటిని మొయ్యినట్లు యెహోవా వారిని నడిపించెను. యెహోవా మాత్రమే వారిని నడిపించెను. అనిల్ యొక్క దేవుళ్ళలో ఏ దేవుడును ఆయనతో కూడా ఉండలేదు. భూమి యొక్క ఉన్నత స్థలం మీద వారిని ఎక్కించెను. పొలముల పంట వారికి తినిపించెను. కొండబండ నుండి తేనెను, చెకుముకి రాతి బండ నుండి నూనెయు అతను జుర్రించెను. ఆవు మధ్యకను, గొర్రె పిల్లల పచ్చిపాలను, గొర్రె పిల్లల క్రొవ్వును, బాషాన పొట్టేల మేకల గోధుమల మెరకల సారమును ఇచ్చెను. నువ్వు త్రాగిన మద్యము ద్రాక్షారసము. యెషూరేను కొవ్విన వాడవై కాలు జాడించిన నువ్వు కొవ్వు బలిసిన మందుడవైతే అంటున్నాడు. ఏ విధంగా అయితే పక్షిరాజు తన పిల్లల్ని ఉంటుందో ఆ విధంగా తీసుకొచ్చాడట. సో ఆ కృప ఈ దినాన వారు దూరం కాబోతుంది. ఎందుకంటే మన ఆత్మీయ స్థితిలో మనం బలం పొందాలని, మన ఆత్మీయ స్థితిలో మనం అభివృద్ధి చెందాలని 2020 సంవత్సరాన్ని దేవుడు సవాలుగా మన ముందుంచాడు. కొన్నిసార్లు మా పాప ఎగ్జామ్స్ భయపడుతున్నప్పుడు నేను చెప్పిన మాట ఒకటే, మన పిల్లలైనా మనమైనా మన చదువు మన తెలివితేటలు బట్టి దాటుకొని వచ్చామా? ఏ సంవత్సరాలు అయితే మనం దాటి వచ్చామో అది మన శక్త భక్త యుక్త దేవుని కృపేగా. దేవుని కృప ఎప్పుడు కృషి కాదే. రక్షింపనేరకు ఉన్నట్లు యెహోవాస్తమో కృషి కాలేదు, విన్నారకు ఉన్నట్లు యెహోవాస్తమో మందము కాలేదు. కొన్నిసార్లు మన పాపాలు దేవునికి మనకి మధ్య ఒక ఆటంకం కలిగించవచ్చు, కానీ దేవుడిలో ఏ మార్పు లేదు. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగానే ఉన్నాడు. ఆయన నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడిని అంటాడు. వారి వయసులన్నీ కానీ ముగ్గురిని కలిసి మనకు కానీ ఒక లెక్క పెడితే సుమారుగా 500 సంవత్సరాలు దాటి ఉంది. ఆ 500 సంవత్సరాల్లో దేవుని కృప ఆగిపోలేదు. ఇప్పటి వరకు దేవుని కృప ఆగిపోలేదు. ఇక ముందు కూడా దేవుని కృప ఆగిపోదు. దేవుని కృప అయితే వెంబడొస్తుంది. ఒకవేళ మన్నా ఆగిపోవచ్చు, అదేవిధంగా అగ్నిస్తంభం దీపస్తంభం ఆగిపోవచ్చు, ఒకవేళ బండ నీళ్ళు ఇవ్వకపోవచ్చు. అదేవిధంగా అనుభవాల్లో ఆ దినాన యేసుక్రీస్తు దేవుని యొక్క వెంబడ మనం నడిచాం. ఈ దినాన అదృశ్య రూపంగా దేవుడు నడుస్తూ ఉంటే ఆయన వెంట నడాలి. విశ్వాసానికి పరీక్ష. మన విశ్వాసాన్ని పరీక్ష పెట్టకుండా ఊరక నిలిచిండి చూడమన్నప్పుడు ఆరిన నేలగా ఎర్ర సముద్రం మారిపోయింది. వారి ఇరుపక్కల అది గోడల్లా నిలిచిందట. ఈ దినాన వారి విశ్వాసాన్ని అమలుపరిచే దినాలు అవి. వారి విశ్వాసాన్ని చేతల్లోకి తెచ్చే దినాలు అవి. వారి విశ్వాసం క్రియల్లో కొరకు మారవలసిన సమయం అది నేను అనుకుంటాను. అందుకే ఇశ్రాయేలు పెద్దగా యొర్దాన్ని దాటడానికి ఇష్టపడలేదేమో. మనం కూడా ఇప్పటి వరకు మనకు వస్తున్న తల్లిదండ్రులు, సహాయం చేసిన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారి నీడలో ఇప్పటి వరకు గడిచి వెళ్ళిపోయామో. 2025 సంవత్సరం యొర్దాను నది దాటవలసిన అవసరం అనేది ఉంది. మన విశ్వాసాన్ని పెంచుకోవాల్సిన అవసరం అనేది ఉంది. మందసంలో ఉన్న దేవుని యొక్క జీవవాక్యాన్ని వెంబడించవలసిన అవసరం ఉంది. అదేవిధంగా ఎవరైతే దేవుని మందసాన్ని వాక్యాన్ని మోసి యొర్దాను నదిలో స్థిరంగా బలంగా నిలబడ్డారో వారిని వెంబడించవలసిన అవసరం అనేది ఉంది. హెబ్రీయులు అనే మాటకు అర్థం ఏంటంటే నది అవతల ఉండేవారని అర్థము. హెబ్రీ అనే మాటకు అర్థం ఏంటంటే వారి నది అవతల నుంచి వచ్చిన వారని అర్థము. మనం చూసినట్లయితే హిబ్రూ పదాన్ని, అదేవిధంగా ఇజ్రాయేల్ పదాన్ని ఒకే పదంగా మనం పరిగణిస్తూ ఉన్నాం. మనం యాక్చువల్గా మనం చూసినట్లయితే ఈ పదానికి అర్థం ఏంటంటే నది అవతల నుండి, అంటే యూఫ్రటీస్ నది నుండి, లేదంటే కొన్నిసార్లు యొర్దాను నది నుండి వచ్చిన ప్రజలనే దాని అర్థం. అదే అంటే హెబ్రీయులు అనే పదం అనేది వారు అబ్రహాంకు వాడినట్టు ఉంది కాబట్టి అబ్రహాము యూఫ్రటీస్ నదిని దాటి వాళ్ళు వచ్చాడు. అదేవిధంగా ఇశ్రాయేలు
యోర్దాను నదిని దాటి వారు వచ్చారు. సో హెబ్రీ అనే మాటకు అర్థమైంది నది దాటి వచ్చిన వారు, నది అనుభవం గుండా వచ్చిన వారు, దేవుని అనుభవాల గుండా వచ్చిన వారు. యేసుక్రీస్తు సంచరించిన కాలంలో ఇప్పుడు కూడా చాలా మంది మనకు యోర్దాను నదికి వెళ్ళి ఎందుకు అందులో బాప్తిసం పొందడం కానీ ములవడం కానీ చేస్తారంటే ఆ కృప ఎప్పటి వరకు సజీవంగా ఉందని నమ్మి వారు చేస్తారు. అది జీవజలపు ఊట. 2025 సంవత్సరంలో అటువంటి అనుభవంలోకి మనం వెళ్దామా? అంతేకాకుండా మనం చూసినట్లయితే వారి కోసం ఎరుకో కనిపెడుతూ ఉంది. ఎరుకో గోడలు గట్టిగా కట్టబడ్డాయి. సుమారుగా 20 నుంచి 30 అడుగుల ఎత్తుండే గోడలు అవి. అదేవిధంగా 2 రథాలు ప్రయాణం చేయగలిగే గోడలు అవి. వారి తవ్వకాల్లో దాన్ని ఆర్కియాలజిస్ట్ కనుక్కున్నారు దాన్ని. సో అంత బలమైన గోడలు అవి. అదేవిధంగా వారి గవిన్లు గట్టిగా వేయబడ్డాయి. సో గట్టిగా వేయబడ్డ గవిన్లు వారి కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. వారిని దేవుని స్తుతించవలసిన సమయం ఆసన్నమైంది. స్తుతే వారి స్థితిని మార్చబోతూ ఉంది. ఆ స్తుతే వారి స్థితిని మార్చబోతుంది. దేవుడు చెప్పిన మాట ఏంటంటే 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యెహోషువ 6వ అధ్యాయంలో చూసినట్లయితే 8వ వచనంలో యెహోషువ ప్రజలకు ఆజ్ఞాపించిన తర్వాత 7 యాజకులు పొట్టేలు కొమ్మల బోర్లో 7 యెహోవా సన్నిధిని పట్టుకొని సాగుచు ఆ బోర్ల వదుచుండగా యెహోవా వదుచున్న యాజకులకు ముందుగా నడిచిరి. దండు వెనుకటి భాగం మనసము వెంబడే వచ్చాను. యాజకులు వెళ్ళి చెప్పు దినం వరకు మీరు కేకలు వేయవద్దని, మీ కంఠస్వరం వినబడినవద్దు, మీ నోటి నుండి ఏదో అని రావద్దు, నేను చెప్పినప్పుడు మీరు కేకలు వేయాలని ఆజ్ఞ ఇచ్చాను. సో 20వ వచనం, యాజకులు బోర్ల ఓదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బోర్లతోని వినినప్పుడు ప్రజలు ఆర్భాటంగా కేకలు వేయగా ప్రాకారము కూలిన ప్రజలందరూ తమ ఎదుట చక్కగా పట్టణ ప్రాకారం ఎట్టిపోయి. అప్పటి వరకు వీరి జీవితంలో సనుగుడు తప్ప విమర్శ తప్ప, తినడానికి కావాలి 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 అనడం తప్ప దేవుని స్తుతించే అనుభవం వారి జీవితంలో లేదు. దేవుని కనపరిచే అనుభవం వారి జీవితంలో లేదు. అయ్యా కృప వెంబడి కృప చూపుతూ ఉన్న దేవుడు ఇంత స్థాయికి తీసుకొచ్చాడు అనుకునే పరిస్థితి వారి జీవితంలో లేవు. అంతేకాకుండా యోబు గ్రంథంలో అంటాడు, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు అని అంటాడు. మనం చూసినట్లయితే ఆకాశ పక్షుల కంటే ఎక్కువ బుద్ధి నేర్పుచు, చూద్దాం ఒకసారి 35:10. అయితే రాత్రి యందు కీర్తన పాటకు ప్రేరేపించుచు భూ జంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పచ్చు, ఆకాశ పక్షులను మనకు ఎక్కువ జ్ఞానము కలుగజేయచ్చు. నన్ను సృజించిన దేవుడు ఎక్కడున్నాడని అనుకునేవారు లేరు. కాగా వారి దృష్టిలో మనుషులు గర్వం బట్టి మొరపెట్టిదురు కానీ ఆయన ప్రత్యక్షమిచ్చుట లేదు. నిశ్చయముగా దేవుడి నిరతకమైన మాటలు చెవిని పెట్టడు, సర్వశక్తులు వాడిని లక్ష్యపెట్టడు. రాత్రి యందు కీర్తన పాటకు ప్రేరేపించు. సో దేవుడు ప్రేరేపిస్తున్నాడు మన కీర్తన పాడడానికి. ఆయన ఏ ఉపకారం చేశాడో, ఏ మేలు చేశాడో స్తుతించమంటే వీరి జీవితంలో సనుగులు తప్ప, సంశయాలు తప్ప వేరొకటి లేదు. అందుకే దేవుడు అంటాడు వారిని మెడ తిరగనోళ్ళని ప్రజలట. వారిది ఏంటంటే తినుటకు కూర్చున్నారు, తినడానికి లేచారు వాళ్ళు. వారి జీవితంలో ఎప్పుడు చూసినా సనుక్కోవడమే, మనం చూసినట్లయితే నిర్గమాకాండం 20వ అధ్యాయంలో చూసినట్లయితే ఆ సమాజము రెండో చూద్దాం. ఆ సమాజము నీళ్ళు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధముగా సాగిరి. జనులు మోషేతో వాదించుచు, అయ్యో మా సహోదరుడు యెహోవా దగ్గర చనిపోయినప్పుడు మేము చనిపోయిన ఎంత మేలు, మేము ఈ పశువులు ఇక్కడ చనిపోయినట్లు అరణ్యంలోనికి యెహోవా సమాజం మీరు ఎలా తెచ్చితిరి, ఈ కానిచోటికి మమ్మల్ని తెచ్చుటకు ఐగుప్తులు మిమ్మల్ని ఎలా రప్పించితిరి, ఈ స్థలంలో గింజలు లేవు, అంజూరాలు లేవు, ద్రాక్షలు లేవు, ధాన్యములు లేవు, త్రాగు నీళ్ళు లేవండి. అప్పుడు మోషే అహరోను సమాజం నుండి ప్రత్యక్ష గుడారం దూరమునకు సాగిపోగా యెహోవా మహిమ వారికి కనబడను. సో వారి జీవితం అంతా కూడా వాదించడమే, వారి జీవితం అంతా సనుక్కోవడమే, వారి జీవితంలో స్తుతి అనేది అలవాట్లేదు. ఈ దినాన దేవుడు చెప్తున్నాడు, నీ జీవితంలో కార్యం జరగాలంటే, నీ జీవితంలో అడ్డున్న గోడలు ఒకవేళ విడిపోవాలంటే, అవి కూలిపోవాలంటే నువ్వు స్తుతించడం నేర్చుకో అంటున్నాడు. వారి జీవితంలో స్తుతించడం అలవాట్లేదు వారికి. తినడం తిట్టడమే. దేవుని కృపను అర్థం చేసుకునే పరిస్థితి వారికి లేదు. స్తుతులు నీ స్థితిని మారుస్తాయి. అంతేకాకుండా ఆరాధన నీ వేదనని నాట్యంగా మారుస్తుంది.
నీ వేదన ఆరాధన అయితే నీ వేదన నాట్యంగా మార్చగలిగిన దేవుడు మనకి ఉన్నాడు ఆయన. సో మన జీవితంలో దేవుని స్తుతించడం నేర్చుకుందాం, గణపరచడం నేర్చుకుందాం. జాన్ విస్లీ గారిని ప్రభావితం చేసిన ఒక వ్యక్తి ఎవరంటే, ఆయన బైబిల్ కాలేజీలో చదువుతున్నప్పుడు ఒక వాచ్మ్యాన్ ఉండేవాడు. వాచ్మ్యాన్ తన గది నుంచి దేవుని స్తుతిస్తూ ఉండేవాడు. ప్రభువా నాకు చాలా ఇచ్చావని స్తుతిస్తూ ఉండేవాడు. బాగా పేదరికంతో ఉండేవాడు. చిరిగిపోయిన ఒక కోటు ఉండేది ఆయన దగ్గర. అదేంటి అయ్యా చిరిగిపోయిన కోటు ఉంది దేవుని స్తుతిస్తున్నామంటే, అయ్యా ఆ కోటు కూడా లేకపోతే చలిలో నేను చచ్చిపోయేవాడిని కదా. అదే విధంగా బెంచి మీద పడుకుండేవాడు. ప్రభా నువ్వు ఇచ్చిన పొడి బెంచి బట్టి నీకు వందనాలు అనేవాడు ఆయన. అదేంటంటే ఒకవేళ వర్షం పడి ఆ బెంచి కానీ తడిగా అయిపోతే నేను పడుకోవడానికి అవకాశం ఉండదు కదా అనేవాడు. ఆ యొక్క కృతజ్ఞత భావం, కృతజ్ఞత స్థితటమ్మ జాన్ వెస్లీలో గొప్ప ప్రభావాన్ని చూపించిందట. ఇస్రాయేళ్లు మనం ఎలాంటి వారు అంటే గెటింగ్ అండ్ ఫర్గెటింగ్, పొందుకొని దాన్ని మర్చిపోతాం. దేవుడు ఇవ్వలేని దానికోసం ఆలోచన చేస్తాం. దేవుడు ఇచ్చిన 100 వస్తువులని జ్ఞాపకం చేసుకోం, 100 కృపలను జ్ఞాపకం చేసుకుని దేవుడు ఏదైతే ఇవ్వలేదో ఇవ్వలేని దానికోసం ఆలోచన చేస్తూ ఉంటాం. అయ్యా దేవుడు ఇచ్చాడే అని వాటి పట్ల కృతజ్ఞత చూపే స్వభావం మన జీవితంలో లేదు. ఆ కృతజ్ఞత మన జీవితంలో లేదు. మీరు కృతజ్ఞత లేనివారని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. సో సమయం అయిపోతుంది కాబట్టి నేను మాటలు ముగించాలని చెప్పి నేను ఆశపడుతూ ఉన్నాను. ఎరికో లాంటి పెద్ద పట్టణాలని జయించాలి. అంతేకాకుండా ఎరికో పట్టణంలో వచ్చిన జయాన్ని బట్టి ఏం చేశారంటే, వాళ్ళు హాయి మీదకి వెళ్ళడానికి ఏముందిలే 3000 మంది వెళ్తే చాలని చెప్పి వారు సుశక్తిని ఆధారం చేసుకోవడం ప్రారంభించారు. సుశక్తిని ఆధారం చేసుకుంటే 36 మంది చనిపోవడం జరిగింది. దేవుడు అన్నాడు, మీ దగ్గర ఉన్న పాపాన్ని మీరు తీసేయండి అన్నాడు. వారు ఏమనుకున్నారంటే, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేయగలిగిన గొప్ప దేవుడు మనకు కనిపించాడు, యోర్దాను నదుల అనుభవం మనకుంది, అనేక మంది రాజులను ఓడించాం, మనం ఈ యొక్క ఎరుకో గోడలు కూల్చేసాం, హాయివారు ఎంత అని చెప్పి దేవుని సన్నిధి రాకుండా ముందుకు సాగిపోయారు. ఎందుకంటే పాపం ఉన్నవారితో దేవుని సన్నిధి అనేది ఉండదు. సో వారి జీవితంలో ఏమైందంటే, వారి జీవితంలో మొట్టమొదటి పరాజయాన్ని చూడగలిగే పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. 36 మంది చనిపోయే పరిస్థితి వెళ్ళిపోయింది. మనం కూడా సేవ చేస్తున్న వ్యక్తులు కానీ, భక్తిలో ఉన్న వ్యక్తులు కానీ, ఎవరైతే ఇప్పుడు భారతదేశం ఉన్న పరిస్థితులు ఒకప్పుడున్న పరిస్థితులు కాదు అవి. ఇప్పుడు మనం చూసినట్లయితే ఎవరైతే న్యూట్రల్ గా ఉండాలో న్యూట్రల్ గా ఉన్న వ్యక్తులు, ఒకరు సీనియర్ రచయితలు కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారు వృత్తిని బట్టి, చదువుని బట్టి, చేస్తున్న పని బట్టి న్యూట్రల్ గా ఉండాలి వాళ్ళు. సో న్యూట్రల్ గా ఉండవలసిన వారు బహిరంగంగా వచ్చి విమర్శించగలిగే స్థితికి వెళ్ళిపోయారు వాళ్ళు. అంతేకాకుండా ఎలా ఉందంటే, పులి సింహాలు వచ్చి మేక నుంచి మాకు రక్షణ కావాలన్న పరిస్థితుల్లో ఇదనాన భారతదేశం ఉంది. ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు అందరూ వారే అయ్యా మాకు రక్షణ కావాలంటున్న పరిస్థితుల్లోకి వారు ఉన్నారు. వారి స్ట్రాటజీ ఏంటో, వారి పద్ధతి ఏంటో, వారి పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. మేకల వల్ల మాకు బలం ఉందనే పరిస్థితికి వారు, గొర్రెల వల్ల మాకు బలం ఉందని సింహాలు గుగ్గోలు పెడితే ఎలా ఉంటుందో అలా ఉంది అది. వారి తాతలకు సువార్త చెప్పాము, తండ్రులకు సువార్త చెప్పాము, వీళ్ళు పిల్లబచ్చాగా వీళ్ళేంటి అనుకోవాల్సిన పరిస్థితి లేదు. ఎందుకంటే సాతాను చేస్తున్న పని ఏంటంటే, దానికి సమయం లేదని అది గర్జించి సింహం వల్ల ఎవరిని మింగేద్దామని చూస్తుంది. గర్జించి సింహం వల్ల కుటుంబంలోనే వ్యతిరేకత తీసుకొస్తుంది, సంఘంలో వ్యతిరేకత తీసుకొస్తుంది, కుటుంబంలో వ్యతిరేకత తెస్తుంది, కుటుంబంలో నాస్తికత్వాన్ని తీసుకొస్తుంది, కుటుంబంలో పాపాన్ని తీసుకొస్తుంది. సో 2020 సంవత్సరాల ప్రయాణాన్ని మనం ప్రారంభించబోతూ ఉన్నాం. జాన్ బనియన్ చెప్పినట్టుగా ఇది ది పిలిగ్రిమ్ ప్రోగ్రెస్, యాత్రికుని యొక్క ప్రయాణం. యాత్రికుని ప్రయాణంలో దేవుని వెంబడిద్దామా, దేవుని మాటలు వెంబడిద్దామా ఆలోచన చేయండి. అంతేకాకుండా చాలా మంది భక్తుల యొక్క ప్రయాణం చూసినట్లయితే, అబ్రహాము దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏ స్థలానికి వెళ్ళాలో తెలియదు. 12:10 చూసినట్లయితే అప్పటికి కానాను దేశంలో కరువు ఉందట. అంతేకాకుండా యోబు కలిసి ఉందాం అనడం లేదు, విడిపోదాం అంటున్నాడు. అదేవిధంగా భార్య విశ్వాసంలో ఉంచకుండా అవిశ్వాసం నడిపిస్తున్న పరిస్థితి. అంతేకాకుండా బైబిల్ రాయబడ్డ మాట అంటే, విశ్వాసమునకు ఆధారం ఉన్నప్పుడు అబ్రహాము దేవుని నమ్మెను, అది అతని నీతిగా ఎంచబడిన బైబిల్ మనకి చెప్తూ ఉంది. అదేవిధంగా మనం చూసినట్లయితే అబ్రహాము దేవుని వెంబడించి అన్ని పరిస్థితుల్లో విశ్వాసం తండ్రిగా దీవించబడ్డాడు. ప్రయాణాన్ని దేవునికి అప్పగించుకున్నాడు. నది దాటి వచ్చిన అనుభవం ఆయన జీవితంలో ఉంది. అదేవిధంగా యోనా, దేవుడు నినివేకి వెళ్ళమంటే తర్షీషుకి వెళ్ళాడు, జీవితాన్ని పాడు చేసుకున్నాడు. అబ్రహాము వలె దేవునికి మన మార్గాలు, చిత్తాన్ని అప్పగించుకొని ఆ దూత వెంబడి నడుద్దామా, లేదు యోనా వలె వ్యతిరేక దిశలో నడుద్దామా? అంతేకాకుండా ఏ నాయకులు వెంబడిద్దాం,
మోషే లాంటి సాత్వికమైన నాయకులను వెంబడిద్దామా? యెహోషువ వలె. యెహోషువ మోషేను వెంబడిస్తే గొప్ప యుద్ధ వీరుడిగా, విశ్వాస వీరుడిగా, 31 మంది రాజులను ఓడించేవాడిగా, యొర్దాను నదిని దాటిన అనుభవం కలిగిన వాడిగా, యొర్దానును దేవుడు వాగ్దానం చేసిన స్థలాన్ని వారికి స్వాధీనపరిచిన వాడిగా దేవుడు అతను దీవించాడు ఆయన. కొంతమంది కోరాహు, అభినాదాబుల్ని వెంబడించారు. 250 మంది చనిపోవలసి వచ్చింది. ఈ దినాన యొర్దాను నది దాటి అనుభవంలోకి వెళ్ళబోతూ ఉన్నాం. ఎవరిని వెంబడిద్దాం? దేవుని మందసంలో ఉన్న దేవుని వాక్యాన్ని వెంబడిద్దామా? దేవుని వాక్యం అనే కాడిని మోస్తూ యొర్దాను నదిలో స్థిరంగా ఆరిన నేల మీద నిలబడ్డ సేవకులను వెంబడిద్దామా? నాయకులను వెంబడిద్దామా? లేదు కోరాహు వాళ్ళ అధికారం కోరుకునే వారిని వెంబడిద్దామా? ఆలోచించేద్దాం. ఈ 2025 సంవత్సరంలో ఆ యొర్దానును దాటగలిగే కృప, యొర్దాను నదిలో ఉన్న అద్భుతాలను చూడగలిగే కృప, యొర్దాను అవతల ఉన్న అనేక అనుభవాలు, అనేక ఆత్మీయ సత్యాలు, ఆత్మీయ మర్మాలు, అనేక విశ్వాసంతో జీవించగలిగే కృప, విశ్వాసంలో నడవగలిగే కృప, యేసయ్య జన్మించే స్థలంలో అడుగు పెట్టగలిగే కృప, యేసయ్య బాప్తిసం తీసే స్థలంలో నడిచి వెళ్ళగలిగే కృప, పరిశుద్ధాత్మ సంచారం కలిగిన కృప, అదేవిధంగా ఏలి పరలోకాన్ని తీసుకెళ్లబడే స్థలం, ఎక్కడైతే ఇశ్రాయేలులో యొక్క 12 రాళ్ళు తీసుకొచ్చి పాతారో అక్కడే యోహాను బాప్తిసం ఇవ్వడం ప్రారంభించాడు. అదే స్థలంలో యేసుక్రీస్తు బాప్తిసం తీసుకున్నాడు. నేటి వరకు రాళ్ళు అక్కడే ఉన్నాయని వాక్యం మనం సెలవిస్తుంది. సో 2020 సంవత్సరం ప్రారంభించబోతూ ఉన్నాం. అది వెళ్ళిన త్రోవ, అంతకుముందు వెళ్ళిన త్రోవ అది కాదు. దాన్ని గుర్తుపట్టాలి, మనం పరిశుద్ధపరచుకోవాలి, మనసాన్ని వెంబడించాలి, యాజకులు వెంబడించాలి. అట్టి కృప దేవుడు అందరికి దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. దూరము ఈ పయనము, ముందు ఇరుకు మార్గము, సుదీర్ఘమైన ప్రయాణం 2024 సంవత్సరం దాటి 2025 సంవత్సరంకి వచ్చాం. వెంట వెళ్ళేదా అగమ్యగోచరమైన ప్రయాణం, రాజు వెంబడి, అనేక ప్రమాదాలు పొంచి ఉన్న ప్రయాణం. ఈ పయనము ముందు ఇరుకు మన్నా ఆగిపోయిన, యేసు నాకు తోడుగా నాతోనే నడుచుచున్నాడు. మేఘస్తంభం దీపస్తంభం ఆగిపోయిన, వెంట వెళ్ళేదా యుద్ధం చేసే దేవుడు యుద్ధాన్ని మనకు అప్పగించిన, సుమధుర భాగ్యము, మనం యుద్ధం చేయవలసిన సమయం, మన ఆహారం సంపాదించుకోవాల్సిన సమయం, మారాన్ని మధురంగా చేయవలసిన సమయం, మన విశ్వాస క్రియల్లోకి రావాల్సిన సమయం. ఆ ఎత్తులు, ఆలోతులు, ఆ మలుపులు, ఎన్ని మజిలీలో, ఎన్ని మలుపులో మన జీవితంలో ఉల్లాసమే. యేసయ్య మన ప్రయాణంలో 2000 సంవత్సరం తోడుగా ఉన్నాడు. ఆశ్చర్యమైన వెంటనే అడుగుతామా? నేను నడుచు మార్గము, మన నడిచే మార్గంలో తోడుండే దేవుడు ఆయన. అడుగులో ఒక్కొక్క అడుగులో కొత్త అనుభవాలు. ఆశ్చర్యమైనది నేను నడుచు మార్గము, మన బిడ్డల చదువులు, ఉద్యోగాలు, వివాహాలు, మన సంఘాలు, మన సేవలు, ఒక్కొక్క అడుగులో ఎన్ని నూతనమైన అనుభవాలు. సుదూరము ఈ పయనము, ముందు ఇరుకు మార్గము, యేసయ్య తోడుగా ఉంటే 2000 సంవత్సరాన్ని ప్రారంభిద్దాం. ఆయన మనతో నడుస్తూ వెళ్తే ఆయనతో మనం ప్రయాణం చేద్దాం. ఆయన వెంటనే వెళ్దామా? ఆయన వెంబడించండి అన్నాడు ఆయన. సుమధుర భాగ్యం. ఎక్కడి దాకా వెంబడిద్దాం అంటే పరలోక రాజ్యం చేరే వరకు వెంబడిద్దాం. నా రాజా నేనే వెంబడిస్తాను ప్రభువా. మరి యేసుతో ప్రయాణం ఎంత సుఖవంతంగా ఉంటుంది, ఎంత భాగ్యం అమ్మ. దేవుణ్ణి అడుగులు జాడుగులు నడవగలిగే కృప. ఆయన వెంబడించమన్నాడు, ఆయన వెంబడిద్దాం. 2025 సంవత్సరం అంతా ఆయన అడుగు జాడలు నడుద్దాం. యొర్దాను నది దాటిన అనుభవం, ఎక్కడైతే యేసుక్రీస్తు బాప్తిసం తీసుకున్నాడో, ఎక్కడైతే పరలోక స్వరాన్ని పరిశుద్ధాత్మ పౌరములు దిగొచ్చిందో, అనుభవంలోకి వెళ్ళగల కృప మంది దయచేయను ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు తండ్రి, నీ బంగారు పాదాలు పొందాం ప్రభా. అయ్యా మేము వెళ్తున్న త్రోవ తండ్రి అంతకుముందు వెళ్ళిన త్రోవ కాదయ్యా. 2025 సంవత్సరం ప్రభా ఎటువంటి అనుభవాలు ప్రభా తండ్రి, ఎటువంటి ఎరుకో గోడలు మాకు ఎదురు చూస్తూ ఉన్నాయో, ఎటువంటి హాయి పట్టణం లాంటి వారు మాకు ఎదురు చూస్తూ ఉన్నారో, ఆగిపోబోతున్న మన్నా అయ్యా ప్రభా, ఆగిపోబోతున్న దేవతను ప్రభా, బండ నుంచి నిలిచే అనుభవాలు, అదేవిధంగా ప్రభా పంట వేయకుండా దేవతను ప్రభా ఆహారం సమృద్ధిగా ప్రభా తిన్న పరిస్థితులు, నీరు సమృద్ధిగా తాగిన పరిస్థితులు,
అయ్యా చీకటి లేకుండా ప్రభా చీకటి లేకుండా ప్రభా అగ్నిస్తంభంలో ఉండి కాచి కాపాడిన దేవుడివి. ఇజ్రాయేల్ రథాలకు అదే విధంగా మధ్య ప్రభా అడ్డుగా నిలిచిన దేవుడు ప్రభా. అనుభవాల నుండి ప్రభా మా విశ్వాస ప్రయాణాన్ని ప్రారంభించవలసిన సమయం ఆసనమైంది ప్రభా. అయ్యా ప్రభా నువ్వు చేసుకొచ్చావు ఇది నాన్న ఇప్పటి వరకు ప్రభా. ఇప్పుడు నీ మీద ఆధారపడమన్నా ప్రభా. మా క్రియలు విశ్వాసంగా మారగల కృప మాకు అందరికీ దయచేయమని 2025 సంవత్సరాన్ని ప్రభా ఒక నూతనమైన అనుభవంలోకి తీసుకురండి అయ్యా. నీ వాక్యాన్ని వెంబడించేవారుగా అయ్యా, నీ యాజకుల్ని వాక్యాన్ని మోసి యాజకుల్ని వెంబడించేవారుగా మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకొని ప్రభా నీ స్తుతించి కనపరిచేవారు మా జీవితాలు దీవించమని ఆశీర్వదించమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వినామని గడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ అయ్యారు. చాలా మంచి అద్భుతమైన వాక్యము జామయ్య అయ్యారు. చాలా మంచి యోర్దాను నది గురించి అద్భుతమైనటువంటి వాక్యము ఈరోజు వినడానికి దేవుడు ఇచ్చిన కృపకు ఎంతో వందనాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రదర్. చాలా మంచి వర్తమానాన్ని అందించారు. ఎలా నడవాలో, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎలా నడవాలో, మరి మనకంటే దేవుడిగా ముందుగా తన దూతను పంపిస్తారని చాలా చక్కని వర్తమానం అందించారు. వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున మీకు ప్రత్యేక వందనాలండి. ఈ మెసేజ్ మళ్ళా మీరు వినాలని ఆశపడితే దయచేసి యూట్యూబ్ లో బాబు రత్నాకర్ అని టైప్ చేస్తే మీరు జామి రవికుమార్ గారి వర్తమానాలు మీరు వినొచ్చండి. చాలా అనుభవంతో చాలా డీప్ గా చెప్తారు బ్రదర్. ఎప్పుడు వాక్యం చెప్పినా దయచేసి మీరు వినొచ్చండి. మన మధ్యలో ఉన్న పాస్టర్ కాలేబాయ్ గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నానండి. కృపా సత్య సంపూర్ణమైనటువంటి మా ప్రియ పరలోకమందున మా తండ్రి, మా ప్రభా, నీకు లెక్కలేని వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఉదయకాలం అవ్వా తండ్రి, మీరు సృష్టిలో తండ్రి ప్రభా ఎంత అద్భుత కార్యాలు చేశారు ప్రభా. మరి నీ దైవజనుల ద్వారా తండ్రి అద్భుతమైన మాటలు ఉదయాన తండ్రి ప్రభా. ప్రభా ఏమిచ్చి రుణము తీర్చుకోగలం తండ్రి ప్రభా. నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు ప్రభా. అయ్యా నీకు వందనాలు తండ్రి ప్రభా. యోర్దాను నది ఎంత అద్భుతమైన చరిత్ర కలిగింది తండ్రి. అవును తండ్రి ప్రభా, ఏ మార్గంలో వెళ్తున్నాం తండ్రి ప్రభా, నూతన మార్గంలో ప్రభా. ఆనాడు జ్ఞానులు వచ్చిన మార్గంలో వెళ్లకుండా నూతన మార్గంలో వెళ్ళినట్టుగా తండ్రి మా జీవితాలు తండ్రి. అయ్యా తండ్రి నీకు వందనాలు. ఈరోజు ఉదయకాలము తండ్రి మా ఆత్మను తండ్రి ప్రభా సంతృప్తి పరిచిన దేవా నీకు వందనాలు తండ్రి. స్తోత్రములు, స్తోత్రం. దైవజనుల్ని దీర్ఘంగా ఆశీర్వదించండి. ఇంకా ఇలాంటి తండ్రి ప్రభా స్వార్థ తండ్రి ఇంకా వెదజల్లి తండ్రి అద్భుతమైనటువంటి ప్రభా మరి ఆత్మలు సంపాదించుకున్న దయచేయమని ప్రార్థిస్తాం తండ్రి. ఉదయకాలం చేరి వచ్చిన తండ్రి మేమందరం తండ్రి ఎంతో భాగ్యులం తండ్రి ప్రభా. నీకు స్తోత్రం తండ్రి. మరి తండ్రి ప్రభు ఈ వాక్యం తండ్రి మరి నైనా వినడానికి తండ్రి యూట్యూబ్లలో ప్రభా మీరు మరొకసారి తండ్రి అవకాశం ఇచ్చిన స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. సాయం చేయండి నాయన. ఈ దినమంతా తండ్రి మీ ఆశీర్వాదం మమ్మల్ని నింపండి. మరి తండ్రి ఎవరెవరైతే ఏ పనులకు వెళ్ళారో ప్రభా వారందరూ తండ్రి వారి పనులకు వెళ్ళి తండ్రి ప్రభా మరొకసారి ఉదయకాలం తండ్రి రేపటి దినాన్ని చేరుకోవడానికి మాకు ఒక దయచేయండి. ఇంకా తండ్రి ఎందరో తండ్రి మరి ఈ రోజు చేరలేని వారు రేపు కూడా వారు వచ్చి చేరుకోవడానికి మీకు ఒక దయచేయండి. ఈ దినం మనం మమ్మల్ని అందరూ ఆశీర్వదిస్తూ స్తోత్రం చెల్లిస్తాం. యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరుగాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధము చేసిన వారు మీకు క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించండి. మమ్మల్ని శోధనలు తేక కీడు నుంచి తప్పించు. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నావు తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క సహవాసం ఈ దినం మన చేరొచ్చిన ప్రతి బిడ్డలందరితోనూ రాలేనటువంటి అందరితో ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండి నడిపించి ఆస్వాదించను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ గారు. ప్రార్థించిన కాలేబాయ్ గారికి అట్లాగే వాక్యం అందించిన రెవరెండ్ జామి రవికుమార్ గారికి ప్రత్యేక వందనాలండి. జాయిన్ అయిన మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ముగించుకుందామండి. హ్యావ్ ఎ నైస్ డే అండి.